ఓకే. నిన్నటి క్లాస్‌లో మనం క్లాసెస్ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం? దిస్ కీవర్డ్. సో, వాటన్నిటి గురించి చూసాం కదా! సో, ఈరోజు దానికి ఎక్స్‌టెన్షన్ టాపిక్ అనమాట. లైక్ ఇన్‌హెరిటెన్స్ ఎట్లా యూజ్ చేస్తాం? అండ్ ఈ ఇన్‌హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటిది? వాటన్నిటి గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. ఇన్‌హెరిటెన్స్ గురించి నేర్చుకుందాం. మనకి ఇన్‌హెరిటెన్స్ అనేది ఒక ఊప్స్ కాన్సెప్ట్. ఇది మనం మోస్ట్‌లీ క్లాసెస్ మీద చేస్తాం. ఇన్‌హెరిటెన్స్ అంటే తెలుగులో ఏందంటే వారసత్వం అనమాట. లైక్ మనం ఏదైనా ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే లైక్ మనం మన పేరెంట్స్ కాడ్నుంచి, మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కాడ్నుంచి అట్లా ఏదైనా ఆస్తులు గానీ లైక్ అట్లా తీసుకుంటారు కదా! సో, దాన్ని ఇన్‌హెరిటెన్స్ అంటారనమాట. సేమ్ అది ఇప్పుడు సపోజ్ మన పేరెంట్స్ ప్రాపర్టీ అంతా మనకొస్తది. మన ప్రాపర్టీ అంతా మన చైల్డ్స్‌కి పోతది. అట్లా పోతా ఉంటది కదా! సో, ఈ చైన్ అంతాని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఇన్‌హెరిటెన్స్ అంటారనమాట. సేమ్ అదే కాన్సెప్ట్ మన క్లాసెస్‌లో కూడా ఉంటది. ఒక క్లాస్‌లో మనం ఏదైనా ఒక ఫంక్షనాలిటీ ఉంటే ఆ క్లాస్‌లో ఉన్న ఆ ఫంక్షనాలిటీని మనం త్రూఅవుట్ వేరే క్లాస్‌కి కూడా మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒక దగ్గర ఉండే ఫంక్షనాలిటీని ఇంకో క్లాస్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దీనికోసం మనం ఇన్‌హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. సో, ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసేసి మనం డెవలప్ చేసుకుంటాం అనమాట. సో, ఈ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటిదంటే ఇది మొత్తం క్లాసెస్ మీదే ఉంటదనమాట. ఇక్కడ మనకి ఎక్స్‌టెన్స్ అని ఒక కీవర్డ్ వస్తది. దాన్ని యూజ్ చేసుకొని చేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఆల్రెడీ మనం నిన్న క్లాసెస్ గురించి నేర్చుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు కోడ్‌లోకి. ఆహ్, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు దాకా నేను ఓన్లీ క్లాసెస్ ఇక్కడ క్రియేట్ చేశాను అనమాట. సో, ఇక్కడ కాకుండా మనం సెపరేట్‌గా అయినా గానీ మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం యాక్చువల్‌గా మన ఫ్లటర్‌లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క క్లాస్‌ని ఒక సెపరేట్ ఫైల్ లెక్క క్రియేట్ చేస్తాం. ప్రెజెంట్ ఇక్కడైతే మనం ఏం చేస్తున్నాం, నిన్న ఏం చేసాం ఒకటే క్లాస్‌లో ఒక సంథింగ్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసేసి ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేసుకున్నాం కదా! సో, ఇలా కాకుండా మనం అదే క్లాస్‌ని మనం సెపరేట్‌గా బయట కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో, సపోజ్ నేను ఇక్కడ హ్యూమన్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. సో, దానికోసమని ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. సో, దానికోసం అనేది హ్యూమన్ డాట్ అని పెట్టా. ఇక్కడ మీరు హ్యూమన్ అని ఉంది కదా! సో, ఇది మీరు ఎలా ఫాలో అయితే అలా ఫాలో అవ్వండి. కొంతమంది ఏమో హెచ్ ఫాలో అవుతారు. కొందరేమో స్మాల్ లెటర్ ఫాలో అవుతారు. ఏది ఫాలో అయినా కానీ త్రూఅవుట్ అప్లికేషన్ మొత్తం స్టాండర్డ్‌గా ఉండేటట్టు ఫాలో అవ్వండి. ఏదైనా అప్పర్ కేస్ ఫాలో అయితే అప్పర్ కేస్, లోవర్ కేస్ అయితే లో. ఇక్కడ ఒక దగ్గర ఫాలో కామాకండి. సో, ఎంటర్ కొట్టేసేయండి. సో, ఇలా ఎంటర్ కొట్టగానే మనకు ఒక కొత్త డాట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. దీని ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ న్యూ ఫైల్ అని వస్తుంది. లేకపోయినా మీకు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేసినా కానీ మనకు న్యూ ఫైల్. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోయింది. ఇప్పుడు హ్యూమన్ డాటాని క్రియేట్ చేసి ఇందులో ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం అనమాట. మోస్ట్లీ మన ఫైల్ నేమ్ ఏం పెట్టుకుంటాం అంటే మన క్లాస్ నేమ్ ఏదైతే పెట్టుకుంటామో సేమ్ అదే నేమ్ మన ఫైల్కి కూడా ఇచ్చుకుంటాం. ఈవెన్ మన ఫ్లటర్లో కూడా మనం డిఫరెంట్ స్క్రీన్స్ కానీ విజెట్స్ కానీ క్రియేట్ చేస్తుంటాం. ఇది మనకి ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అనమాట. ఒక ఫైల్ నేమ్ ఉందంటే ఆ క్లాస్లో ఉండే ఆ ఫైల్లో ఉండే క్లాస్ నేమ్ కూడా ఖచ్చితంగా ఆ ఫైల్ నేమ్కి ఉంటేనే బెస్ట్ అనమాట. అదేంటంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం హ్యూమన్ అని పెట్టి ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్ అని పెడితే అది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో, అందుకోసమని మీరు ఫైల్ నేమ్ ఏదైతే పెడతారో అక్కడ లోపల ఉండే క్లాస్ ఉంటుంది కదా, మెయిన్ క్లాస్ సబ్ క్లాస్లు ఉండొచ్చు ఎన్నైనా, నో ప్రాబ్లం. మెయిన్ క్లాస్ నేమ్ మాత్రం సేమ్ అదే నేమ్ ఉంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట, కన్వీనియంట్గా. అండ్ అది ఇది బెస్ట్ ప్రాక్టీస్. సో, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కదా, హ్యూమన్ అని నేను ఒక క్లాస్ క్రియేట్ చేసా. సో, హ్యూమన్ అనే క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ పెట్టేసా. తర్వాత హ్యూమన్ అనే క్లాస్లో నేను 2 ప్రాపర్టీస్ తీసుకుంటాను. ప్రతి హ్యూమన్కి ఒక నేమ్ ఉంటుంది కదా, ఒక నేమ్ లేకపోయినా ఏజ్ ఉంటుంది, లేకపోతే డిఓబి అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్. ప్రతి వాడికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నేను దీన్ని నల్లబుల్ చేసేస్తాను. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఒక ఏజ్ ఉంటుంది, లైక్ పర్టికులర్ ఏజ్ అని ఉంటుంది. సో, ఇక్కడ మనకు పర్టికులర్ ఏజ్ అని ఉంటుంది. అండ్ అతను చేసే పనులు కూడా ఉంటాయి కదా, ప్రతి హ్యూమన్ ఒక వర్క్ చేస్తాడు కదా. సో, అదేంటిది, దాని పేరు ఏం పేరు పెడదాము, డూ వర్క్, డూ వాకింగ్ అని పెట్టేద్దాం. సో, డూ వాక్ అని పెడదాం. గో టు వర్క్. సో, ఇక్కడ నేను ఏం చేశా అంటే ఒక క్లాస్ తీసుకుని, హ్యూమన్ క్లాస్, దాంట్లో ఒక 2 ప్రాపర్టీస్ తీసుకున్నా అండ్ 2 బిహేవియర్స్ తీసుకున్నా. ఇప్పుడు బిహేవియర్స్ అనేది కూడా మనం ఫంక్షన్స్ అనుకున్నాం కదా. సో, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను ఒక ఎంప్లాయ్కి ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. సపోజ్ నేను ఎంప్లాయ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో, ఎంప్లాయ్కి ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. అండ్ తర్వాత అదేవిధంగా నాకు నా ఎంప్లాయ్కి ఒకటి చేయాలి, స్టూడెంట్కి ఒకటి చేయాలి, అండ్ పైలట్ కోడ్ చేయాలనుకోండి.
సో ఇక్కడ ఈ ముగ్గురులో కామన్ ఏంటిదంటే ఈ ప్రతి ఒక్కరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక వేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఈ వర్క్ చేస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు, వర్క్కి వెళ్తుంటారు. ఒకవేళ స్టూడెంట్ అయితే క్లాస్కి వెళ్తాడు. సో గో టు స్కూల్ అని పెట్టేసిన. సో ఇప్పుడు ఇదేంది, ఇప్పుడు ఓకే ఇది ఒక క్లాస్ తీసుకున్నా నేను. తర్వాత ఇప్పుడు ఈ వర్క్ అంతా అందరు చేస్తారు కదా, ఇప్పుడు ఎంప్లాయ్ కూడా ఈ వర్క్ అంతా చేస్తాడు, ఎంప్లాయ్ స్కూల్ కూడా అంతే. స్టూడెంట్ వచ్చేసి మనకి స్కూల్కి వెళ్తాడు వర్క్ చేయడం, అండ్ పైలట్ వచ్చేసి మళ్ళీ ఫ్లై చేస్తాడు, డూ ఫ్లై. ఇక్కడ మనకు డూ ఫ్లై అని కూడా ఇంకో మెథడ్ క్రియేట్ చేద్దాం. డూ ఫ్లై, గో టు ఫ్లై సంథింగ్, గో టు ఫ్లై అని పెట్టేసిన. సో ఈ ఫ్లై వచ్చేసి మనకి ఇతను చేస్తాడు అనమాట, ఈయన వర్క్ చేస్తాడు, ఫ్లై చేస్తాడు, ఈ 3 చేస్తాడు. వర్క్ అంటే మనకి ఆఫీస్ వర్క్ సంథింగ్ అనుకోండి. సో ఇప్పుడు క్రియేట్ చేసిన ఒక క్లాస్ క్రియేట్ చేసిన, ఆ క్లాస్లో ఇక్కడ కొన్ని మెథడ్స్ వర్క్ క్రియేట్ చేసేసినాం. అంటే హ్యూమన్ అనేవాడు ఎవడైనా ఇది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఎంప్లాయ్ అని ఒకటి తీసుకున్నా. ఒక్క నిమిషం ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నా. సో హ్యూమన్ అనే క్లాస్ క్రియేట్ చేసుకుని అందులో టూ ఇది తీసుకొని 4 ఇది తీసుకున్నా. అండ్ సేమ్ మళ్ళీ ఎంప్లాయీకి కూడా మళ్ళీ నేను సేమ్ ఏజ్ తీసుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నా, డూ వాక్, గో టు వర్క్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ స్టూడెంట్ వచ్చేసి నేను ఇది ఇక్కడ స్టూడెంట్కి వచ్చేసి మళ్ళీ డూ వాక్, గో టు స్కూల్ అని పెట్టేస్తా. అండ్ పైలట్కి వచ్చేసి సంథింగ్ ఇది పెట్టా. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ 4 క్లాసులు క్రియేట్ చేశాను. 4 క్లాసుల్లో మనకి ఏంటంటే ఈ డిఓపి అనేది అన్నిట్లో రిపీట్ అవుతుంది. డిఓపి ఏజ్ అనేది మనకి అన్నిట్లో ఈవెన్ వాకింగ్, ఈ డూ వాక్ కూడా మనకి అన్నిట్లో రిపీట్ అవుతుంది. ఓన్లీ వర్క్ అనేది, స్కూల్ అనేది, ఫ్లై అనేది మాత్రమే ఒక సపరేట్ వాళ్ళకి రిపీట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సపరేట్ వాళ్ళకి రిమూవ్, లేకపోతే మీరు ఇది తీసేసేయండి. జస్ట్ ఇట్లా అనుకోండి, లైక్ ఓన్లీ వాకింగ్ అని అనుకోండి. మిగతా అన్ని ఇక్కడ ఓన్లీ హ్యూమన్ అనేది ఇది ఈ 3 చేస్తాడు, మిగతా వాళ్ళన్నీ ఇలా చేస్తారు అనుకోండి. ఇక్కడ మనకి ఏమంటే కామన్ గా ఈ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అనేది అందరికీ రిపీట్ అవుతుంది అనమాట. వీళ్ళకి రిపీట్ అవుతుంది, వీళ్ళకి రిపీట్ అవుతుంది, వీళ్ళకి రిపీట్ అవుతుంది. సో మనం ఈ రిపీటేషన్ తగ్గించడానికి ఏం చేస్తామంటే వీటన్నిటికి కలిపి ఒక జనరిక్ క్లాస్ తీసుకుంటాం. ఇప్పుడు ఎంప్లాయ్ అయినా, స్టూడెంట్ అయినా, పైలట్ అయినా, ఎవరైనా హ్యూమన్సే కదా, లైక్ అందరూ మనుషుల్లోనే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా. అంటే వీళ్ళందరికీ సేమ్ బిహేవియర్ ఉంది. లైక్ వీళ్ళకి నేమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ నేను ఒక నేమ్ అన్నప్పుడు తీసుకున్నాను. సో అందరికి నేమ్ కూడా మనకి ఈక్వల్ గా ఉంటుంది. సపోజ్ నేను నేమ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎంప్లాయ్కి యాడ్ చేయాలి, స్టూడెంట్కి యాడ్ చేయాలి, తర్వాత పైలట్కి యాడ్ చేయాలి. ఇట్లా నేను వీళ్ళందరికి కూడా మళ్ళీ నేమ్ కావాలనుకుంటే నేమ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి రిపీట్ వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ రిపీట్ అవుతుంది, ఈ కోడ్ అంతా రిపీట్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తాం అంటే రిపీట్ కాకుండా, సో ఇక్కడ నేను అన్ని క్లాసెస్లో తీసేస్తా, ఇక్కడ తీసేస్తా. సో ఇక్కడ కూడా తీసేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ క్లాస్లో నేను ఒక బేస్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాను, ఆర్ పేరెంట్ క్లాస్. ఈ క్లాస్ని క్రియేట్ చేసుకుని ఈ క్లాస్ నుంచి నేను ప్రాపర్టీస్ అన్ని తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టాండర్డ్ ఫాలో అవుతున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయ్ ఉంది, ఎంప్లాయ్ ఖచ్చితంగా హ్యూమన్ అవుతాడు కాబట్టి మనం హ్యూమన్ క్లాస్ తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి నేను హ్యూమన్ తీసుకుంటాను. సో ఇక్కడ తీసుకోవడం వల్ల ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఏదైతే హ్యూమన్ లో ఉంటాయో, లైక్ ఇక్కడ ఈ 3 ప్రాపర్టీస్ అండ్ ఈ మెథడ్ ఉండదు, ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ ఈ ఎంప్లాయ్ లో మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఈ ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయీలు అవైలబుల్ ఉందంటే మనకి మనం ఆ వాటిని మనం ఈ ఎంప్లాయీలో యూజ్ చేసేసుకోవచ్చు.
సేమ్ ఇప్పుడు అది ఎక్స్టెన్స్ ఇక్కడ కూడా అంతే అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనం సేమ్ అదే అదే వాటిని మనం చేసేసుకుంటాం. ఒకవేళ మనకి ఎక్స్ట్రాగా ఈ గో టు స్కూల్, గో టు వర్క్ అనేది ఏంటంటే ఇవి స్పెసిఫిక్ గా మనం పెట్టుకోవచ్చు. సపోజ్ డూ వాకింగ్ అనేది అందరిలో ఉంది. ఇప్పుడు నీకు ఇక్కడ మనకు చూపించారు కదా, ఇక్కడ మనకు చూపిస్తుంది మెంబర్ డూ వాక్ ఓవర్ ఇన్హెరిటెడ్ అన్నోటేటెడ్ విత్ ఓవర్. సో ఇక్కడ మనం ఇక్కడ వాకింగ్ తీసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ పేరెంట్ క్లాస్ నుంచి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు చూసారా మన కోడ్ ఎంత సింపుల్ ఉందో, ఎంత ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు ఒకవేళ మీరు ఒకవేళ ఇక్కడ మనకి గో టు వర్క్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని కూడా మనం కామన్ గా కావాలనుకుంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ గో టు వర్క్ యూజ్ చేయాలంటే నేను డైరెక్ట్ గా గో టు వర్క్ అని పెట్టుగా నాకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ ఓవర్ రైడ్ అనేది ఇంకొక స్టోరీ అనమాట, దాన్ని నేను తర్వాత చెప్తా. సో ఫస్ట్ అయితే ఇక్కడ అర్థమైంది కదా, మన ఈ ఇన్హెరిటెన్స్ ని ఏం చేస్తామంటే ఒక బేస్ మోడల్ తీసుకొని ఆ బేస్ మోడల్ లెక్క చేసుకుంటాం. సో ఇంకా రియల్ టైంలో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది కదా. సో ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది ఓపెన్ సోర్స్, గూగుల్ కోడ్ ఇచ్చేస్తాడు ఓపెన్ సోర్స్ లో. అది ఎవరైనా ఇప్పుడు సపోజ్ జియోమి ఓడు, ఒప్పో ఓడు, రియల్మీ ఓడు, వన్ ప్లస్ ఓడు, నథింగ్ ఫోన్ ఓడు, ఇట్లా డిఫరెంట్ మనకి బ్రాండ్స్ ఉన్నాయి కదా, సామ్సంగ్ ఓడు, వీళ్ళందరూ వర్క్ చేసేది ఆండ్రాయిడ్ ఓఎస్ మీద. అది ఏదైతే గూగుల్ ఇస్తుందో ఆ గూగుల్ ఓఎస్ మీద. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎక్స్టెన్స్ చేసుకొని దాన్ని ఇంక ఇంప్రూవ్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది అనుకోండి, సపోజ్ గూగుల్ కూడా ప్రొవైడ్ చేసి అనుకోండి, జస్ట్ ఇట్లా ఆండ్రాయిడ్ అని ఒకటి ఉంది. వాడు ఏంటంటే అన్ని ఫంక్షనాలిటీస్ మనకి ఇస్తాడు అనమాట. ఆండ్రాయిడ్ ఫంక్షనాలిటీస్ అన్ని, ప్రాపర్టీస్ అన్ని మనకి గూగుల్ వాడు ఇచ్చేస్తాడు. సో ఎందుకంటే మనకి గూగుల్ వాడే కదా ఆండ్రాయిడ్ మెయింటైన్ చేసేది. సో ఇక్కడ మనకి గూగుల్ వాళ్ళు ఇస్తారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఒప్పో వాడు వస్తుంది. ఒప్పో వాడు వచ్చి ఏం చేస్తాడు, నేను ఎక్స్టెండ్ చేసుకుంటా, ఆండ్రాయిడ్ని ఎక్స్టెండ్ చేసుకుంటా. సో ఎక్స్టెండ్ చేసుకుని నేను ఏం చేసుకుంటా అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ఇక్కడ ఉన్నాయో అవన్నీ ఒప్పోలో అవైలబుల్ ఉంటాయి. వీడు ఏం చేస్తాడంటే దానికి ఇంకా ఇంప్రూవ్ చేస్తాడు. లైక్ ఏదైనా బటన్ కొట్టగానే స్క్రీన్ షాట్, లాంగ్ స్క్రీన్ షాట్, కొన్ని టాగిల్ బటన్స్, అవన్నీ వీడు ఓన్గా ఇస్తాడు అనమాట. గూగుల్ వాడితో సంబంధం లేదు. కానీ వీడు ఇచ్చే ప్లాట్ఫామ్ ఏంది, గూగుల్ వాడి మీద. సో దాన్నే మనం ఎక్స్టెన్షన్ అంటాం అండ్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ సామ్సంగ్ కూడా వచ్చింది అనుకోండి. సామ్సంగ్ కూడా ఏం చేస్తాడు, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా, దీంట్లో ఇంకా చాలా ఉంటుంది. ఇక్కడ సామ్సంగ్ కూడా ఏం చేస్తాడు, జస్ట్ ఆండ్రాయిడ్ అని తీసుకుంటాడు, ఎక్స్టెండ్ చేసుకుంటాడు. అంటే వీడికి జస్ట్ బేసిక్ స్కెల్టన్ మొత్తం ఆండ్రాయిడ్ మీద బిల్డ్ చేస్తాడు. దీన్ని వీడు ఇంప్రూవ్ చేసుకుంటాడు. దాని వాళ్ళ సెట్టింగ్స్ లేఅవుట్ని కానీ, థీమ్స్ని కానీ, పైన వచ్చే నోటిఫికేషన్ సెంటర్ కానీ, నోటిఫికేషన్ యాక్షన్స్ కానీ, ఇట్లా వీడు ఓన్గా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడు అనమాట. అంటే ఇక్కడ మనం దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బేస్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకుని దానికి డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేసుకుని మన ఓన్ వేలో కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి కోడ్ రిపిటేషన్ అనేది తగ్గిద్ది అండ్ మనం ఈజీగా కూడా యూజ్ చేసుకొని ఈజీగా కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది అనమాట మనకి ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, వేరే ఒక ఉన్న దాని నుంచి మనం తీసుకుంటాం. ఇట్లా ఇన్హెరిటెన్స్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు మనం కార్స్ తీసుకుంటే మనకి మహేంద్ర వాడు కార్స్ తయారు చేస్తారు కదా. మహేంద్ర వాళ్ళు కార్స్ తయారు చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అవి బేసిక్గా వాళ్ళ కాడ ఒక స్కెల్టన్ ఉంటుంది. లైక్ కార్కి 4 టైర్లు ఉండాలి, ఇంత ఈ బాడీ ఉండాలి, ఈ బాడీ ఉండాలి అని. వీళ్ళు జస్ట్ ఏం చేస్తారంటే కార్కి డిజైన్ చేంజ్ చేస్తారు, ఇచ్చేస్తారు. బేసిక్ స్కెల్టన్, బేసిక్ ప్రాపర్టీస్, బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద కార్ సేమ్ ఉంటుంది. డీజిల్ ట్యాంక్ ఉండాలి, ఆర్ పెట్రోల్ ట్యాంక్ ఉండాలి, అట్లా లైక్ 4 టైర్లు ఉండాలి, ఒక స్టెఫ్నీ ఉండాలి. సో ఇవన్నీ బేసిక్ ప్రాపర్టీస్. మళ్ళీ కస్టమైజేషన్ ఎట్లా వస్తుంది, అది మనకి మనం పే చేసే దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు మిడ్ వేరియంట్, లో వేరియంట్, హై వేరియంట్ అంటాం కదా. బేసిక్ కార్ అయితే సేమ్ ఉంటుంది. ఆ పైన యాడ్ చేసేది ఏంటంటే టాప్ ఆన్స్. మనకి అక్కడ బేస్ కార్ వచ్చేసి మనకి ఈ పేరెంట్ క్లాస్ అనుకోవచ్చు. ఇక్కడ సబ్ క్లాస్ వస్తాయి కదా, లైక్ మనకి మిడ్ వేరియంట్, లో వేరియంట్, హై వేరియంట్ అని. సో ఈ హై అండ్ వాటిని ఏంటంటే మనం ఈ చైల్డ్ క్లాస్లో అనుకోవచ్చు. ఆ విధంగా మనకి చేస్తారనమాట. దీన్ని మన రియల్ టైం వరల్డ్లో డిఫరెంట్గా ప్రాక్టీస్ చేస్తాం. అండ్ మనకి ఫ్లటర్లో కూడా మనం ఈ కాన్సెప్ట్ని బాగా యూజ్ చేస్తాం. మనకి బేసిక్గా మనకి స్టేట్లెస్, స్టేట్ఫుల్ విజెట్స్ మనం బిల్డ్ చేస్తాం కదా, వాటన్నిటిని ఆల్రెడీ ఫ్లటర్ రోడ్ మనకి ఇస్తాడు అనమాట. లైక్ మనకి ఆల్రెడీ కోడ్ రాసిస్తాడు. ఆ కోడ్ రాసిచ్చిన దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకొని మనం రాసుకుంటా ఉంటాం అనమాట. సో మనం ఏది చేసినా కానీ ఇప్పుడు ఈవెన్ మనం చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇన్హెరిటెన్స్లోనే వస్తుంది ఫ్లటర్లో. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ దాకా ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు మనం ఇంకొంచెం డెప్త్గా చూద్దాం, లైక్ ఇన్హెరిటెన్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎలా చేయాలి అంటే.
ఓకే, డౌట్ ఏం లేకపోతే ఇప్పుడు మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఎంప్లాయ్ అనే ఆయనకి ఇప్పుడు మన హ్యూమన్ ఉన్నాం కదా, ఇప్పుడు నేను ఎంప్లాయ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. సో ఇక్కడ మన కోడ్ వచ్చేసి మనం ఎప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో రాయాలి మెయిన్ దాంట్లో. సో ఇక్కడ నేను ఎంప్లాయ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను, న్యూ ఎంప్లాయ్ అని. సో ఇప్పుడు ఎంప్లాయ్ అని క్లాస్ క్రియేట్ చేసి నేను ఎంప్లాయ్ డాట్ అని పెట్టేసా. ఇక్కడ ఎంప్లాయ్ డాట్ అని కొడితే ఓకే, యాక్చువల్గా నిన్న రాసిన ఎంప్లాయ్ వస్తున్నట్టుంది, ఇది వస్తున్నట్టుంది. సో దీన్ని పర్ను కామెంట్ చేసేసి ఇది 6 నుంచి ఇంపోర్ట్ అయింది. సేమ్ దాంట్లో ఉన్నాం కాబట్టి మనకి వేరే దాని నుంచి ఇంపోర్ట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఎంప్లాయ్ అని పెట్టేసి, సో ఎంప్లాయ్ అని పెట్టగా నాకు ఏజ్, డిఓబి, నేము, డూ వర్క్, గో టు వర్క్ వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం ఇక్కడ చూస్తే మనకి ఏంటిది, ఇక్కడ ఎంప్లాయ్లో మనకి ఏమి, యాక్చువల్గా మన ఎంప్లాయ్ వచ్చేసి ఎంటీ క్లాస్, కానీ స్టిల్ ఇది ఏం చూపిస్తుందో మనకి ఆ ప్రాపర్టీస్ అన్ని చూపిస్తుంది అనమాట. ఏజ్, డిఓబి, నేము, డూ వర్క్, గో టు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఇంప్లిమెంట్ చేయలేగానే మనకు ఆల్రెడీ పేరెంట్ క్లాస్ నుంచి వస్తున్నాయి. సపోజ్ ఇది రిమూవ్ చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయ్ పెట్టేసా. సో ఎంప్లాయ్ డాట్ అని పెట్టేసా. సో ఇక్కడ నాకు చూసారు నాకు ఆ మెథడ్స్ ఏమి రావట్లేదు. సో దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ చేసుకుంటామో దాన్ని ఆ క్లాస్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ వస్తాయి అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా ఏజ్ కావాలనుకోండి, డైరెక్ట్గా నేను ఏజ్ పెట్టేసుకొని 12 అని పెట్టేసుకొని వాడుకోవచ్చు. ఇది మనకి బ్యూటీ అనమాట. సపోజ్ నేను ఒకవేళ దీన్ని ప్రింట్ చేయాలనుకోండి, ఎంప్లాయ్ డాట్ ఏజ్ ప్రింట్ చేసి రన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఏజ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది 12 అని. సో ఇక్కడికి వచ్చే కల్లా మనకి ఉండేది ఏంటిదంటే, ఇక్కడ ఎంప్లాయ్ వచ్చేసి ఇది వచ్చేసి మనం బేస్ క్లాస్ అంటారు, సారీ చైల్డ్ క్లాస్ అంటారు, ఆర్ సబ్ క్లాస్ అంటారు. అదే మనకి ఈ హ్యూమన్ వచ్చేసి మనకి పేరెంట్ క్లాస్ అవుతుంది. పేరెంట్ సూపర్ క్లాస్ అంటారు, పేరెంట్ అంటారు, సూపర్ అంటారు. ఇది పేరెంట్ అయినప్పుడు ఇది చైల్డ్ అయింది, ఇది సూపర్ క్లాస్ అనొచ్చు. ఇంకా ఏ నేమ్తో పిలుస్తారు కదా, నేను పెట్టాను సపరేట్గా. సూపర్ క్లాస్ మెథడ్ యాక్సెస్ సూపర్ క్లాస్ ఉంది. అంతే అట్లా అనుకోవచ్చు. లేకపోతే దీన్ని బేస్ క్లాస్ అని కూడా అంటారు. సో బేస్ క్లాస్ అయినా అంటారు. సూపర్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అనొచ్చు. బేస్ క్లాస్ అంటే చెప్పారు కదా మనం బేసిక్గా మనకి ఎక్స్టెండ్ చేసుకునే దాన్ని బేస్ క్లాస్ అంటారు. తర్వాత మనం ఇక్కడ ఏదైతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారో దాన్ని వాడతారు. ఇక్కడ మనం వాడే కీవర్డ్ ఏంటంటే ఎక్స్టెన్స్ అనమాట. మన ఇన్హెరిటెన్స్ మొత్తం ఈ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్స్తోనే మనం చేసుకుంటాం అనమాట. ఇన్హెరిటెన్స్ ఎక్కడైతే మనకి ఎక్స్టెన్స్ వస్తుందో మనకి ఎక్స్టెన్స్ అన్న అంతే కదా, లైక్ ఎక్స్టెన్స్ అంటే ఇంకా వ్యాప్తి చేయండి అని చెప్తారు కదా తెలుగులో. సో ఎక్స్టెన్స్ అనేది ఈ క్లాస్ని దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్తాను. ఇది మనకి సింటాక్స్. ఇప్పుడు మనం ఇక్కడ అన్ని పేరెంట్ క్లాస్లో యాక్సెస్ చేసుకున్నాం. సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఒక మెథడ్ రాసి దాన్ని ఏమైనా రాసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఐ ఆమ్ గోయింగ్ టు వాకింగ్ అని ఇక్కడ నేను పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎంప్లాయ్ డాట్ డూ వాకింగ్ అని ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ ఒక మెథడ్ కాల్ చేస్తాను. సో మెథడ్ కాల్ చేసినప్పుడు ఏమొస్తుంది నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు వాకింగ్ అని వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు ఇక్కడ పేరెంట్ క్లాస్లో నాకు ఇది ఉంది కదా, ఐఎమ్ గోయింగ్ టు వాకింగ్ అని. సో దీన్ని నేను ఓవర్ రైట్ చేయాలి. ఓవర్ రైట్ చేయడం అంటే ఏంటంటే ఆల్రెడీ ఏదైతే మనకి పేరెంట్ క్లాస్లో కానీ బేస్ క్లాస్లో కానీ ఉంటుందో దాన్ని చైల్డ్ క్లాస్లో మళ్ళీ మనం రీఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఆండ్రాయిడ్ గురించి ఎగ్జాంపుల్ మాట్లాడాం కదా. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ వాళ్ళు ఇస్తారు కదా, మనకి సపోజ్ వైఫై కనెక్టివిటీ సంథింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే వైఫై స్టాండర్డ్లో మనకి పాస్వర్డ్ చూపించారు డిఫాల్ట్ మన ఏదైతే వైఫై కనెక్ట్ అయిందో. ఈ ఎంఐ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక ఆప్షన్ ఇస్తారు పాస్వర్డ్ చూసుకోవడానికి, ఆర్ క్యూఆర్ కోడ్ ఇస్తారు. అదేంటంటే మనకి ఎంఐ వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ అనమాట. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ ఏదైతే ఆండ్రాయిడ్ ఫంక్షనాలిటీ ఉందో దాన్ని ఓవర్ రైడ్ చేసి వీళ్ళు ఓన్ చేస్తారు. మనకి సెట్టింగ్స్ కూడా మీకు ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క సెట్టింగ్స్ కనిపిస్తాయి. ఒప్పోలో ఒక లెక్క కనిపిస్తాయి సెట్టింగ్స్, స్క్రీన్, రియల్మీలో ఒక లెక్క కనిపిస్తాయి, అండ్ సామ్సంగ్లో ఒక లెక్క కనిపిస్తాయి. అట్లా డిఫరెంట్ నథింగ్ ఫోన్లో ఒక లెక్క కనిపిస్తాయి. ఈ యూఐ మొత్తం వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఓవర్ రైడ్ చేస్తారు. ఏదైతే ఆండ్రాయిడ్ వాళ్ళు ఇస్తారో ఆ ఆండ్రాయిడ్ వాళ్ళు ఇచ్చింది వీళ్ళు కోడ్ని మళ్ళీ ఓవర్ రైడ్ చేస్తారు అనమాట.
సో ఆ ఓవర్ రైడ్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ నేను డూ వాక్ చేయాలనుకుంటున్నాను సేమ్ మెథడ్, నేను జస్ట్ ఇట్లా డూ వాక్ అని పెట్టేసిన అంటే నాకు ఆటోమేటిక్గా ఈ మెథడ్ కాల్ అయిపోయింది అనమాట. సో ఈ మెథడ్ కాల్ అయిపోయి ఈ మెథడ్కి వచ్చేసింది. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఓవర్ రైడ్ వస్తుంది. ఇలా కాల్ చేయడం వల్ల ఏంటంటే మనకు పేరెంట్ క్లాస్ కాల్ అయింది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇంకో మెసేజ్ రాస్తాను, I am from child class. So I am from child class అని పెట్టేసి ఇక్కడ నేను రన్ చేస్తాను. Function is not defined. సో ఇక్కడ దీన్ని రన్ చేయాలి. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఏం వచ్చింది, నేను డూ వాక్ కాల్ చేయగానే నాకు ఇక్కడ చైల్డ్ క్లాస్లో ఉన్నది ఇది కాల్ అయింది అనమాట. లైక్ ఐ ఆమ్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ అని రాస్తుంది కదా. సో ఇక్కడ నాకు ఇది కాల్ అయిన తర్వాత మనకు సూపర్ మెథడ్లో ఉన్నది ఆటోమేటిక్గా మనం కాల్ అయ్యేది. ఒకవేళ మనకు సూపర్ మెథడ్లో కాల్ అయ్యేది మీకు ఆప్షనల్, మీకు ఒక కాల్ చేసుకోవాలి కాల్ చేసుకోవచ్చు, వద్దు అనుకున్నాను కనీసం రన్ చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ నేను ఆ చైల్డ్ క్లాస్లో నుంచి రన్ చేసుకున్నాను. సో డైరెక్ట్గా నేను రన్ చేసుకున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. ఒకవేళ మీకు సూపర్ క్లాస్ కావాలి ముందుగా సో సూపర్ అని కాల్ చేసుకుని కనీసం రన్ చేయాలి. సూపర్ అని కాల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సూపర్ క్లాస్లో ఏదైతే ఉందో దాన్ని కాల్ చేసింది అనమాట. ఇక్కడ సూపర్ కీవర్డ్, ఇక్కడ మీకు కొత్తగా కీవర్డ్స్ ఒక 2 వచ్చినాయి. ఒకటేమో ఓవర్ రైడ్. ఓవర్ రైడ్ అంటే ఏంటంటే పేరెంట్ క్లాస్లో ఆల్రెడీ ఉన్న దాన్ని మళ్ళీ మనం కొత్త మెథడ్తో కొత్త డెఫినేషన్ రాస్తాను. సేమ్ మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, కొత్త దాంతో రాస్తాను కాబట్టి ఓవర్ రైడ్ అంటాం. తర్వాత సూపర్ అనమాట. సో సూపర్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఈ చైల్డ్ క్లాస్లో ఒక డూ వాక్ మెథడ్ ఉంది, ఇక్కడ మనకి పేరెంట్ క్లాస్లో ఒక డూ వాక్ ఉంది. సో మనకి కంపైల్ చేసేటప్పుడు మనకి తెలియాలి కదా ఇది పేరెంట్ క్లాస్ దా చైల్డ్ క్లాస్ దా అని. ఎప్పుడైతే మనం పేరెంట్ క్లాస్ వాటితో రిఫర్ చేస్తామో అప్పుడు మనం పేరెంట్ క్లాస్తో రిఫర్ చేస్తామో దాన్ని అప్పుడు మనం సూపర్ అని వాడతాం. always refer super in child class. సో చైల్డ్ క్లాస్లో ఏదైనా పేరెంట్ క్లాస్ది చేయాలనుకుంటే మనకు సూపర్ క్లాస్తో చేస్తాం. మనం ఇక్కడ ఆల్రెడీ అనుకున్నాం కదా సూపర్ క్లాస్ కానీ పేరెంట్ క్లాస్ కానీ మాస్టర్ క్లాస్ డిఫరెంట్గా వాడుతుంటారు పేర్లు. సో అందుకోసమనే మనం ఇక్కడ సూపర్, ఇక్కడ మనం ఈ కీవర్డ్ని యూజ్ చేస్తాం, సూపర్ అనేది యూజ్ చేస్తాం మన పేరెంట్ క్లాస్లో. ఇప్పుడు నాకు ఒకవేళ సూపర్ డాట్ ఏజ్ కావాలనుకుంటే నేను ఏజ్ అని ప్రింట్ చేసుకుంటాను. సపోజ్ నాకు ఇక్కడ చైల్డ్ క్లాస్లో కూడా ఇంకొక ఏజ్ అని ఉంది. సపోజ్ ఇక్కడ నేను కూడా ఏజ్ క్రియేట్ చేశాను. సపోజ్ ఏజ్ వచ్చేసి 33 అని క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ద సెక్టర్ ఎంప్లాయీ override. So age overrides inheritance annotated with, but it is not annotated with. సో ఇక్కడ మనం ఏదైనా ఒక వేరియబుల్ని డినోట్ చేసుకోవాలనుకుంటే దీనికి కూడా ఓవర్ రైడ్ అని పెట్టమంటుంది. కానీ ఇక్కడ మనకి వేరియబుల్స్కి వచ్చేకాల మనకి అది వర్క్ అను. ద ఫీల్డ్స్ ఆర్ ఇన్ ట్రై టు రిమూవ్ ద ఫీల్డ్ ఓవర్ రైడ్ ద గెటర్ సెటర్. దీనికి ఏంటంటే మనకి గెటర్ సెటర్ అనే ఒక అప్రోచ్ని యూజ్ చేయమంటుంది అనమాట వేరియబుల్స్కి. ఇక్కడ మనకి ఏంటంటే వేరియబుల్స్కి మనకి ఈ కోడ్ వర్క్ అవ్వదు. మనకి ఎప్పుడైనా ఇది చైల్డ్ క్లాస్లో మాత్రమే వర్క్ అవుతుంది. మనకి గెటర్ వాడాలంటే మనకి గెటర్ సెటర్ అనమాట. అది మనకి మోడల్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ వస్తుంది. ఓన్లీ మెథడ్స్ని మాత్రం మనం ఈ విధంగా ఓవర్ రైడ్ అని పెడతాం. ఇప్పుడు సపోజ్ నేను ఒకవేళ వేరియబుల్ని యాక్సెస్ చేయాలనుకుంటే ప్రింట్ డాట్ నేను ఇట్లా సూపర్ అని పెట్టేసి ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. యాక్చువల్గా మన వాల్యూని ఇక్కడ మనం 12 ఇచ్చాం కదా. సో ఆటోమేటిక్గా నేను అక్కడ ఇచ్చింది మర్చిపోయి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఏదైనా వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలంటే సూపర్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఇది ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా మనకి అదే వస్తుంది అనమాట. మనకి సూపర్ కీవర్డ్ లేకుండా కూడా మనం కావాలనుకుంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సూపర్ అని కీవర్డ్ యూజ్ అయిపోయినా మనకి ఆటోమేటిక్గా పేరెంట్ క్లాస్లో ఏది ఉందో అక్కడ దాన్ని డినోట్ చేస్తుంది. అండ్ ఏదైనా సూపర్ మెథడ్ని వాడాలనుకుంటే ఖచ్చితంగా ఇట్లా వాడుకోవచ్చు. ఒకవేళ మనకి చైల్డ్లో లేకపోతే మనం డైరెక్ట్గా ఇట్లా వాడుకోవచ్చు. ఇలా వాడుకునే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. మనం ఇది యూజ్ చేస్తున్నామా అది యూజ్ చేస్తున్నామా అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసమైనా మనం ఎప్పుడు సూపర్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం చూసారా, ఇక్కడ నేను సూపర్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే యూజ్ చేయలేదు కదా. సో అప్పుడు ఏం చేస్తుంది ఆటోమేటిక్ ఈ మెథడ్ని కాల్ చేసి చూసారు నాకు ఎన్నిసార్లు కాల్ అవుతుంది, మా కోడ్ అనేది లూప్లో రన్ అవుతుంది అనమాట. సో ఇలా లూప్లో రన్ అయ్యి మన అప్లికేషన్ అనేది క్రాష్ అయిపోయింది. అందుకోసమే మెథడ్ని ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఇట్లా మనకి సూపర్ అనే ఇట్లా కీవర్డ్ యూజ్ చేయండి. లేకపోతే ఇది ఏం చేసుకుంటుంది, ఇది సేమ్ క్లాస్ లెక్క కన్సిడర్ చేసుకుంటుంది. సేమ్ ఈ డూ వాక్ మెథడ్ లెక్క కన్సిడర్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అందుకోసమే మనం ఈ సూపర్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి ఎప్పుడైతే ఒక మెథడ్ని
చేస్తుంటాము. అర్థమైంది? ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది మనకి సూపర్ కీవర్డ్, ఓవర్ కీవర్డ్, అండ్ ఒకవేళ మనకి దిస్ కీవర్డ్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా వాడదాం. ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ దిస్ కీవర్డ్ గురించి మాట్లాడదాం. హలో, చెప్పండి. సో ఓవర్ రైడ్ అనేది సేమ్ క్లాస్ సేమ్ మెథడ్ నేమ్ కనుక 2 డిఫరెంట్ క్లాసెస్ లో ఉండి ఆ ఇన్హెరిటెన్స్ కనుక జరిగితే అట్లాంటి టైంలో మాత్రమే ఓవర్ రైడ్ చేస్తాము. ఆల్రెడీ పేరెంట్ క్లాస్లో సేమ్ మెథడ్ ఉంటే దాన్ని మళ్ళీ ఆ మెథడ్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే పేరెంట్ సూపర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో అంటే ఐ మీన్ ఓవర్ రైడ్ చేసి సూపర్ అనేది యూజ్ చేస్తాం అంతే కదా? అవునవును, అంతే. ఈ రెండు బోత్ టుగెదర్ యూజ్ చేస్తాం, ఓవర్ రైడ్ అండ్ సూపర్. ఎట్రేట్ ఓవర్ రైడ్ అంటే ఇప్పుడు మనకు ఒక పేరెంట్ క్లాస్లో కావాలనుకుంటే సూపర్ యూజ్ చేస్తాం, లేకపోతే వదిలేస్తాం. వాడాలని ఏం లేదు మ్యాండేటరీ. సో ఇక్కడ తీసేస్తే కనుక పేరెంట్ క్లాస్ లో ఉన్నది అసలు ఫాలో అవుతుంది, ఇంకా ఏమున్నా అది ఎగ్జిక్యూట్ కాదు. వాటిని చేయడానికి మనకి దిస్ అని ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ మనం సూపర్ అని పెట్టుకున్నాం కదా, సపోజ్ సూపర్ అని పెట్టుకుంటే మనకి సూపర్ అవుతుంది కదా. లేదు ఈ క్లాస్ని నేను కాల్ చేయాలనుకుంటే ఇక్కడ దిస్ డాట్ వాక్ అని దిస్ డాట్ అని కాల్ చేస్తే మనం ఎప్పుడు ఈ కరెంట్ క్లాస్ని రిఫర్ చేస్తాం. దిస్ అనేది ఎప్పుడు ఈ కరెంట్ క్లాస్ని, దిస్ ఆల్వేస్ రిఫర్స్ కరెంట్. సో దిస్ అనే కీవర్డ్ ఒకటి వస్తుంది. సో దిస్ అనే కీవర్డ్ ఎప్పుడు మనకి ఈ చైల్డ్ క్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. సూపర్ అనేది ఎప్పుడు మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న వాటిని మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. తెలిసి ఇంతే. ఇంకా ఇది మనకి బేసిక్గా మనకి ఇన్హెరిటెన్స్, మనం ఈ బేసిక్స్ వస్తే చాలు. ఇంకా మరి మన అడ్వాన్స్డ్ మనకి చాలా ఉంటుంది. సో అదేం అవసరం లేదు. మనకి బేసిక్స్ ఏంటంటే ఇదే మనకి మోస్ట్లీ కవర్ అవుతుంది. దీంట్లో కొన్ని టిక్స్ ఉంటాయి అక్కడక్కడ. సో అవి మనకు అవసరం లేదు. ఇదే ఇక్కడికైతే మనకి సరిపోయింది అనమాట ఈ ఇన్హెరిటెన్స్కి. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇదే కాకుండా ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ సపోజ్ ఇంకో దీంట్లో ఇంకా మీరు నార్మల్ క్లాస్లకి ఇంకా వేరేది ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకున్నా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ ఎంప్లాయ్ ఐడి పెట్టాలనుకున్నా, సో ఎంప్లాయ్ ఐడి పెట్టేసుకోవచ్చు. అండ్ ఇదేమొస్తుంది వాల్యూ స్ట్రింగ్ సో ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ సబ్మిట్ వర్క్ లాగ్స్. సో సబ్మిట్ వర్క్ లాగ్స్ అని ఇంకో మెథడ్ క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా ఈ క్లాస్లో ఇంకా మళ్ళీ వేరే మెథడ్స్ కూడా మీరు మనకు కావాలనుకుంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎంప్లాయ్ డాట్ సబ్మిట్ వర్క్ లాగ్ సబ్మిట్ చేసుకొని కూడా మనం ఈ విధంగా సబ్మిట్ చేసేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనకి రిమైనింగ్ మామూలు క్లాస్లకి ఉంటుంది. ఓన్లీ అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే ఎక్స్టెన్స్ అప్పుడు వేరే క్లాస్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం మామూలు క్లాస్లో ఏంటంటే మనం క్రియేట్ చేసుకుని ఇది క్రియేట్ చేసుకుని ఇది మన ఇట్లా కాదు, నాకు పేరెంట్లో కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈ ఎక్స్టెన్స్ని యూజ్ చేసుకొని సూపర్ కీవర్డ్ని వాడుకోవచ్చు. ఓన్లీ ఎక్స్టెన్స్ ఏంటంటే వేరే క్లాస్ ప్రాపర్టీస్ని కూడా మనం తెచ్చేసుకొని మన కాడ పెట్టుకుంటాం. వాటిని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం ఫినిష్ చేసుకుంటాం. సో అదే మనకి ఎక్స్టెన్స్ మెయిన్ కీవర్డ్. సో ఏ క్లాస్ నుంచి బి క్లాస్ కి ఇన్హెరిటెన్స్ చేసుకుని మళ్ళీ బి క్లాస్ నుంచి సి క్లాస్ కి ఇన్హెరిటెన్స్ చేసుకున్నాం అనుకోండి. సో సి కి కూడా ఏ ప్రాపర్టీస్ వస్తాయా లేకపోతే ఓన్లీ బి వరకే వస్తాయా? ఐ మీన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది హలో, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. హాయ్, వినిపిస్తుందా? చెప్పండి, మళ్ళీ చెప్పండి. మనకి జావాలో ఎట్లా అంటే మనకి డైరెక్ట్గా ఇట్లా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట ఒప్పో అని. లైక్ ఒకేసారి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు. కానీ మనకి డాట్కి వచ్చే కల్లా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ ఉండదు అనమాట.
సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ ఉండదు, మనకి మిక్సింగ్స్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. అది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్, నేను ఎండ్ ఆఫ్ ద డాట్స్లో చెప్తా. సో దీని ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎగ్జాంపుల్, సో అట్లా చేసుకోవచ్చు. అంటే సింగిల్ లెవెలే మనకి సపోర్ట్ చేస్తుంది. మనకి వేరే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మల్టిపుల్ కూడా ఒకేసారి 2-3 క్లాసులు కానీ 4-5 క్లాసులు కానీ ఇట్లా మనం క్లాస్ 1 క్లాస్ 2 ఇట్లా వీటన్నిటిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి డాట్కి వచ్చేకల్లా సపోర్ట్ ఉండదు అనమాట. ఇది మిక్సింగ్స్ వాడుకుంటాం. మీరు అన్నారు కదా క్లాస్ ఏ క్లాస్ బి అని. సపోజ్ క్లాస్ ఏ, ఇక్కడ మీరు క్లాస్ ఏ క్రియేట్ చేస్తాం, సి క్యాపిటల్ లెటర్, ఇక్కడ ఏ, సపోజ్ ఏ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ బి అని ఒక మెథడ్ క్రియేట్ చేసి, ఇక్కడ సి అని ఒక మెథడ్ క్రియేట్ చేసి, అండ్ ఇక్కడ బి అని ఒక మెథడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఏమంటారు, ఈ సి అనేది ఎక్స్టెండ్స్ బిని ఎక్స్టెండ్ చేస్తుంది, అండ్ దీని ఎక్స్టెండ్స్ సారీ ఇది వచ్చి ఏ దగ్గర కదండి, ఇక్కడ బి ఎక్స్టెన్స్ ఏ, బి దగ్గర క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ. ఎస్. సో ఇప్పుడు ఏకి బికి ఏ ప్రాపర్టీస్ వస్తాయి, ఇప్పుడు సికి బి ప్రాపర్టీస్ వస్తాయి కదా. సో బి ఆల్రెడీ ఎక్స్టెండింగ్ ఏ. నేను నా క్వశ్చన్ ఏంటంటే, సో సికి క్లాస్ సికి కూడా ఏ ప్రాపర్టీస్ వస్తాయి అట్లా పెడితే. సో పైన ఏ దగ్గర తీసేయండి సార్, ఏ దగ్గర ఎక్స్టెన్స్ బి తీసేయండి ఒకసారి. ఏ దగ్గర ఎక్స్టెన్స్ బి తీసేయండి, సి దగ్గర ఎక్స్టెన్స్ బి పెట్టండి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సి ఆల్రెడీ బి ప్రాపర్టీస్ ఎక్వైర్ అయింది, అండ్ బి ఏ అక్కడ ఏ పెట్టండి, బి దగ్గర ఎక్స్టెన్స్ ఏ. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే బి ఏమో ఏ ప్రాపర్టీస్ వస్తున్నాయి బి దగ్గరికి, సో సి ఏమో బి ప్రాపర్టీస్ ఇస్తున్నాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సికి ఆటోమేటిక్ గా ఏ ప్రాపర్టీస్ కూడా వస్తాయా? బికాస్ బి తెచ్చుకుంటాను కదా, ఏ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటాను. వస్తుంది. సూపర్ డాట్ ఏ. ఓకే, ఇదే నా క్వశ్చన్. ఇది దీనికి లింక్ ఉంటుంది. అదే యాక్చువల్గా మనం అచీవ్ చేసేది ఈ వేలోనే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ చేస్తాం మనకి డాట్కి వచ్చేసి. ఓకే, ఇది మనకి సపోర్ట్ చేయలేదు. దానికోసం మనం మిక్సింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా స్లైట్గా మనకి ఈ విధంగా ఉంటుంది. కొంచెం అది అడ్వాన్స్డ్ టాపిక్, అందుకే ఇప్పుడు చెప్పట్లేదు. మనకి మొత్తం అయిపోయిన తర్వాత చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం నేర్చుకుంది కూడా మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది నెక్స్ట్ మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. సో ఈ మెథడ్స్ ఏంటిది, ఫంక్షన్స్ ని డిఫరెంట్ వేస్లో మనం ఎట్లా క్రియేట్ చేయాలో అన్న దాని గురించి చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని యూజ్ చేసుకుంటే ఏంటంటే మన లైఫ్ చాలా ఈజీ అయింది మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు. ఇది మామూలుగా అయితే నేను వర్క్ చేసేటప్పుడు నాకు జావాలో అవైలబుల్ లేదు, దానివల్ల చాలా చాలా కోడ్ ఎక్స్ట్రా రాయాల్సి వచ్చేది అనమాట. దీనివల్ల జస్ట్ ఒక పారామీటర్ ఎక్స్ట్రా వల్ల మనకి చాలా పెద్ద కోడ్ ఎక్స్ట్రా రాయాల్సి వచ్చేది. సో అది మనకి ఇక్కడ మనకి ఫ్లటర్లోకి వచ్చేకల్లా మనకి ఆ ఇబ్బంది లేకుండా డాటో లేదంటే మనకి అది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, లైక్ ఏది ఎట్లా చేయాలని. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. లైక్ ఒక మెథడ్ని ఎట్లా క్రియేట్ చేస్తాం, దాంట్లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి కదా, సో ఆ డిఫరెంట్ పారామీటర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మిస్ చేయమాకండి. పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు మీ తర్వాత రాసే కోడ్ కూడా చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు అనమాట. అండ్ మనకి దానికన్నా ముందు ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, మనకి మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ అని పెట్టా. సో మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ అంటే ఫస్ట్ ఒక మెథడ్ ఎట్లా క్రియేట్ చేయాలో దాని గురించి చెప్తా. దాని తర్వాత అసలు మనకి ఫంక్షన్ ఎందుకు అంటున్నాం అండ్ మెథడ్ ఎందుకంటే ఒకే దానికి 2 పేర్లు పెట్టి ఎందుకు పిలుస్తున్నాం అన్న దాని గురించి చెప్తా. ఓకే, ఫస్ట్ మనం ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. సో మెథడ్ క్రియేట్ చేయడానికి మనకి ఆల్రెడీ ఇక్కడ మనం చూసిన ఓకే, ఈ ఎగ్జాంపుల్ వస్తున్నా. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏంటిదంటే షాపింగ్ కార్ట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి, షాపింగ్ కార్ట్.
సో షాపింగ్ కార్ట్ అని నేను ఒక కార్ట్ క్రియేట్ చేసా. సో ఇందులో నేను ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. సో మెథడ్ క్రియేట్ చేయాలంటే మనం మెథడ్ ఆర్ ఫంక్షన్. సో దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే మనం ఆల్రెడీ నేను చాలా ఎగ్జాంపుల్స్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసినాం. దీన్ని ఒక మెథడ్ అంటారు, దీన్ని ఒక మెథడ్ అంటారు, దీన్ని ఒక మెథడ్ అంటారు. సో ఈ మెథడ్స్ ఏం చేస్తాయంటే ఒక పీస్ ఆఫ్ వర్క్ చేయడానికి మనకి ఈ మెథడ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ క్యాలిక్యులేట్ షిప్పింగ్ ఛార్జ్. సో క్యాలిక్యులేట్ షిప్పింగ్ ఛార్జ్ అని నేను ఒక మెథడ్ క్రియేట్ చేశాను. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టిక్యులర్ మెథడ్ పని ఏంటిదంటే ఓన్లీ షిప్పింగ్ ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేయడమే, అందుకోసమని చేస్తాం. అండ్ మెథడ్ ఫంక్షన్ అంటాం కదా. సో ఫంక్షన్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ పని చేయడానికి మనం యూజ్ చేసేటప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తాం. మన ఈ మెథడ్స్ని కూడా బాగా యూజ్ చేస్తాం. మనం రాసే ప్రతి ఒక్క కోడ్ ఒక మెథడ్లోనే రాస్తాం. ఈ మెథడ్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ అని చెప్పడానికి కోసం చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఒక క్లాస్ తీసుకున్నప్పుడు అందులో చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఆ ఫంక్షనాలిటీని ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఏంటిదంటే ఫంక్షన్స్ అనమాట. ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పని చేస్తుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది, ఇది ఓన్లీ షిప్పింగ్ ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే క్లియర్ కార్ట్ అని ఒక మెథడ్. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ కార్ట్లో ఏదైనా ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ని క్లియర్ చేయడానికి ఈ మెథడ్. తర్వాత ఓపెన్ కార్ట్ అని, సపోజ్ ఓపెన్ కార్ట్ అని ఇంకొక మెథడ్ ఉంది. సో ఎవ్రీ ఫంక్షన్, ప్రతి ఒక్క ఫంక్షన్ ఒక పనిని చేయడానికి మనం క్రియేట్ చేస్తాం. ఇలా ఏంటంటే మన కోడ్ కూడా మనకి చదవడానికి కూడా చాలా ఈజీ ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒకటే మెథడ్ క్రియేట్ చేసి డూ దిస్ అని ఇట్లా రాస్తుంటారు. లైక్ డిఫరెంట్ వర్క్స్ ఒకే మెథడ్లో రాస్తుంటారు అనమాట. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క మెథడ్ని మనం ఒక సపరేట్గా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన ప్రాజెక్ట్ ఎప్పుడైతే గ్రో అవుతుంటుందో మనకి ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ఈజీగా మనకు అర్థమైంది. ఓకే ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ అనేది ఇక్కడ మనం మెథడ్ నేమ్ పెట్టుకుంటాం కదా. మెథడ్ నేమ్ ఇప్పుడు మనం క్లియర్గా పెట్టాలి. ఏ వర్క్ అయితే మనం ఆ మెథడ్లో చేస్తున్నామో పెట్టాలి. ఈవెన్ ఇది లాంగ్ వేయడం నో ప్రాబ్లం. సపోజ్ ఇది వితౌట్ ట్యాక్స్ అంటే జస్ట్ ఇక్కడ మీరు వితౌట్ ట్యాక్స్ అని పెట్టేసేయండి. తర్వాత ఇంకో మెథడ్ క్రియేట్ చేసుకుని విత్ ట్యాక్స్ అని ఇంకొక మెథడ్ క్రియేట్ చేసుకుని. సో ఇట్లా ఏంటంటే మనకు అర్థమవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా. ఓకే ఈ మెథడ్ ఇది షిప్పింగ్ ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది విత్ ట్యాక్స్తో, ఇదేమో వితౌట్ ట్యాక్స్తో క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇదేమో క్లియర్ కార్ట్ని క్లియర్ చేయడానికి వాడుతున్నాం, దీన్నేమో ఓపెన్ కార్ట్ని ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే ఏదైనా కొత్త కార్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా ఐడి కానీ ఏదైనా మీరు అసైన్ చేయాలనుకున్నప్పుడు ఎట్లా చేసుకోవచ్చు. అందుకోసమని మనం ఎప్పుడైతే ఒక మెథడ్ నేమ్ పెడతాం అది క్లియర్గా ఏదైతే మన మెథడ్లో వర్క్ చేస్తుందో పెట్టాలన్నమాట. చాలా మంది పిచ్చిగా పెట్టేస్తుంటారు క్యాలిక్యులేట్ అమౌంట్, క్యాలిక్యులేట్ షిప్పింగ్ అని. సో అది మీనింగ్లెస్ అయితే వేరే వాళ్ళు మన కోడ్ చదివేటప్పుడు కూడా మనకి వాళ్ళకి అర్థం కాదనమాట. అండ్ ఈ నేమింగ్ కన్వెన్షన్ కూడా మనకి ఏదైతే వేరియబుల్లో నేమ్తో మనం పాస్ చేసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్తో ఏదైనా మనం యూజ్ చేసుకున్నాం సేమ్ అదే వేరియబుల్ నేమ్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట. మనకి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది, సేమ్ వేరియబుల్ నేమ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి వచ్చేసి ఒక సింటాక్స్ అనమాట. లైక్ ఇక్కడ మనకి పెరాన్సిస్ వస్తుంది, దాని తర్వాత కర్లీ బ్రేస్ వస్తుంది. అండ్ మెథడ్కి ఏంటంటే రిటర్న్ టైప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఈ మెథడ్ ఏదైనా వర్క్ చేసిన తర్వాత దీని వర్క్ని రిటర్న్ చేయాలనుకుంటే మనకి ఇట్లా మనం వర్క్ రిటర్న్ చేస్తాం. సపోజ్ ఇది రిటర్న్ టైప్ అంటారు. సో రిటర్న్ అంటే ఏంటిదంటే ఈ వర్క్ చేసిన తర్వాత ఇది ఏదైనా ఒక వర్క్ని మళ్ళీ రిటర్న్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఇంటీజర్ డేటా టైప్స్ అని కూడా పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్ మనం పెట్టకపోయినా ఆటోమేటిక్గా అది వర్క్ అయింది. కానీ బెటర్ ప్రాక్టీస్ కోసం ఏంటంటే మనం ఇట్లా పెట్టాలి. సపోజ్ ఒక స్ట్రింగ్ డేటా టైప్ రిటర్న్ చేస్తే స్ట్రింగ్, ఒక లిస్ట్ రిటర్న్ చేస్తే లిస్ట్. సో ఈ విధంగా మనం పెడుతుండాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది మనకి ఇప్పుడు ఏమర్థమైందంటే ఈ మెథడ్ ఒక వర్క్ చేసింది, దాని తర్వాత అది ఈ లిస్ట్ స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తుంది, లేకపోతే బులియన్ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఏమంటే ఓకే ఈ మెథడ్ వర్క్ చేసిన తర్వాత మనకి వస్తుంది, ఈ వాల్యూని మనం ఇంకొక మెథడ్లో వాడుకోవచ్చు అనమాట. ఇలా పెట్టకపోయినా మనకి డిఫాల్ట్గా అది వర్క్ అయిపోయింది, కానీ పెట్టడం బెస్ట్ ప్రాక్టీస్. మనం ఖచ్చితంగా పెడితే మనకు అర్థమైంది. ఇప్పుడు సపోజ్ ఇలా పెట్టలేదు అనుకో, ఇక్కడంటే నాకు రిటర్న్ కానొస్తుంది. మన రియల్ టైంలో రాసే కోడ్ ఏందో ఒక 100 లైన్లు 200 లైన్లు ఉంటుంది. అప్పుడు మనకు అర్థం కాదు, ఓకే ఈ మెథడ్ జస్ట్ వర్క్ చేస్తుంది అంటే ఏం రిటర్న్ చేయదు అన్నట్టు ఉంటుంది. అందుకోసమని ఖచ్చితంగా ఈ మెథడ్కి రిటర్న్ టైప్ మెయింటైన్ చేయాలి. సో దీన్ని మనం రిటర్న్ టైప్ అంటాం. అండ్ ఇది మెథడ్ నేమ్, ఇదంతా పీస్ ఆఫ్ కోడ్ బ్లాక్ అనమాట. ఇక్కడ రిటర్న్ ఏంటంటే ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో మనం ఎప్పుడైతే ఈ డేటాని ఈ మెథడ్ నుంచి రిటర్న్ చేస్తున్నాం దానికోసం మనం ఇట్లా రిటర్న్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఒక రిటర్న్ యూజ్ చేయకుండా ఇట్లా ఉందో ఇది ఎంప్టీ రిటర్న్ అనమాట. లైక్ మనం లూప్స్ని క్లోజ్ చేయడానికి వాడు మీకు ఫస్ట్ ఇఫ్ కండిషన్ మాట్లాడుకునేటప్పుడు అట్లాంటప్పుడు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇట్లా పెట్టుకుని ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఒక డేటా టైప్ రిటర్న్ అని పెట్టారు, కానీ ఇక్కడ ఏం రిటర్న్ చేయకపోతే ఇది ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట.
రిటర్న్ చేస్తుందని. ఒకవేళ మీకు కావాలనుకుంటే దీన్ని నల్లబుల్ పెట్టుకోవచ్చు. అంటే మెథడ్ రిటర్న్ చేస్తే లేకపోతే నల్ రిటర్న్ చేస్తుంది. ఖచ్చితంగా రిటర్న్ చేస్తుందంటే ఇక్కడ పెట్టుకోవాలి. మనం బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేసుకోవడం బెస్ట్ ప్రాక్టీస్. ఇదే మనకి మెథడ్ని క్రియేట్ చేయడం అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మెథడ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. ఇక్కడ మనకి ఇక్కడ పెరాన్సిస్ ఉంటుంది. సో ఈ పెరాన్సిస్లో ఏంటంటే మనం ఆల్రెడీ కన్స్ట్రక్టర్లో నేర్చుకున్నాం కదా, కన్స్ట్రక్టర్ నిన్నటి క్లాస్లో అన్కామెంట్ చేస్తాం. సో నిన్నటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, లైక్ కన్స్ట్రక్టర్లకి ఇక్కడ డేటా పాస్ చేయడం నేర్చుకున్నాం కదా. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, ఎప్పుడైతే మనకి పెరాన్సిస్ వస్తాయో ఈ పెరాన్సిస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే డేటా పాసింగ్కి ఉపయోగపడతాయి అనమాట. లైక్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, లైక్ ఒక మెథడ్కి డేటా పాస్ చేయడం కానీ, ఒక క్లాస్కి కన్స్ట్రక్టర్కి డేటా పాస్ చేయడం కానీ మనం మోస్ట్లీ పెరాన్సిస్ని ఆ పర్పస్ల కోసం వాడతాం అనమాట. కర్లీ బ్రేసెస్ని వచ్చేసేమో బ్లాక్ ఆఫ్ కోడ్ లెక్క వాడతాం. మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ వస్తుంది. స్క్వేర్ బ్రాకెట్స్ ఏంటంటే ఏదైనా ఒక డేటా ఉంటే ఆ పర్టికులర్ డేటాలో ఏదైనా ఒక సపోజ్ ఒక లిస్ట్ ఉంటే దాంట్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ మూడు మనకి బాగా కనిపిస్తుంది, కర్లీ బ్రేసెస్, పెరాన్సిస్. సో దీన్ని ఏమో మనం స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. స్క్వేర్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి కర్లీ బ్రేసెస్ అనమాట. కర్లీ బ్రేసెస్. అండ్ ఇది వచ్చేసి మనకి పెరాన్సిస్. దీన్ని వచ్చేసి మనం పెరాన్సిస్ అంటాం. సో ఇది మనకి 3 వస్తాయి అనమాట. లైక్ స్క్వేర్ బ్రాకెట్స్, ఈ మూడు మనకి వాడతాం. ఈ మూడు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎక్కడ కూర్చున్నా ఈ మూడే కనిపిస్తాయి. దీన్ని ఏమో డేటాని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం, డేటా యాక్సెసింగ్కి. ఇదేమో బ్లాక్ ఆఫ్ కోడ్ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం, బ్లాక్ ఆఫ్ కోడ్ని. ఇది వచ్చేసేమో మనకి పెరాంథసిస్ దేనికి యూజ్ చేస్తాం, వాల్యూని పాస్ చేసుకోవడానికి, వాల్యూస్ పాసింగ్కి మనం యూజ్ చేస్తాం. ఈ మూడింటి మధ్య మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా వాడతాం దీన్ని. సో ఖచ్చితంగా మనం ఈ మూడింటికి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. సో నాకు తెలిసి స్పెల్లింగ్ తప్పు అనుకుంటా, PARENTHCS అనుకోండి, పెరాంథసిస్. ఒకసారి చూడండి, స్పెల్లింగ్ తప్పు కరెక్ట్. సో ఈ మూడింటిని యూజ్ చేస్తాం. మనకి ఈ మెథడ్ ఎప్పుడు పెరాంథసిస్ వచ్చినా కానీ ఒక వాల్యూని ఒక కన్స్ట్రక్టర్ కాల్ చేయడం కానీ, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కానీ దానికి యూజ్ చేస్తాం. దాంతోపాటు మనకి డేటాను పాస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఈ షాపింగ్ కార్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను చెప్తాను. షాపింగ్ కార్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను ఇప్పుడు కాల్ చేస్తాను. సో షాపింగ్ కార్ట్ డాట్ క్యాలిక్యులేట్ వితౌట్ ట్యాక్స్ అని ఈ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఈ మెథడ్ని కాల్ చేసుకోవాలి, డైరెక్ట్గా ఈ మెథడ్ నేమ్స్కి వాడుకోవచ్చు. సపోజ్ ప్రింట్, సపోజ్ నేను జస్ట్ ఇది పెట్టేసి కాల్డ్ అని, ఇక్కడ నేను కాల్డ్ అని పెట్టేసి ఇక్కడ నేను యాక్చువల్గా ఇక్కడ మనం సంథింగ్ మిస్ చేయాలి. ఇక్కడ దిస్ డాట్ అని కాల్ చేస్తున్నాం, దీనివల్ల మనకి కోడ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ నేను షాపింగ్ కార్ట్ ఇది వితౌట్ ట్యాక్స్ మనం కాల్ చేయాలి. సో వితౌట్ ట్యాక్స్ కాల్ చేసి నేను రన్ చేస్తాను. సో రన్ చేస్తే నాకు ఇక్కడ వచ్చేసింది కదా, ద క్యాలిక్యులేట్ షాపింగ్ ఛార్జ్ వితౌట్ ట్యాక్స్ అని ఈ మెథడ్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీనికి ఏదైనా వాల్యూ పాస్ చేయాలనుకుంటే అమౌంట్ అని పాస్ చేయాలి. సో అమౌంట్ అని పాస్ చేయాలనుకుంటే ఇక్కడ మనం పాస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను దీనికి ఏం చేస్తాను అంటే అమౌంట్, టోటల్ అమౌంట్ అని పెట్టేసి నేను ఇక్కడ పాస్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఎర్రర్ చూపిస్తుంది అనమాట. మీరు ఏంటంటే ఖచ్చితంగా 1 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్టెడ్ బై దిస్ మెథడ్ బట్ 0 ఫౌండ్. అంటే ఇక్కడ ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కావాలి, కానీ ఇక్కడ నేను ఏం ఫౌండ్ అవుట్ చేయలేదని చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ 99 అని యాడ్ చేసి నేను రన్ చేస్తాను. సో 99 రన్ చేసి యాడ్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా నేను ఇక్కడ ఏదైతే వాల్యూ పాస్ చేస్తానో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. సో ఒకవేళ మనం రిటర్న్ చేయాలి అనుకోండి, సపోజ్ షాపింగ్ క్యాలిక్యులేట్ వితౌట్ ట్యాక్స్ అన్నది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ అమౌంట్కి షాపింగ్ ఛార్జ్, నేను షిప్పింగ్ ఛార్జ్ లేదంటే బై డిఫాల్ట్గా 45 రూపీస్ యాడ్ చేస్తాను. సో 45 రూపీస్ యాడ్ చేసేసి ఈ అమౌంట్ని రిటర్న్ చేసేస్తాను. సో రిటర్న్ చేసేసి
ఇక్కడ నాకు ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ నేను ఈ అమౌంట్ని రిటర్న్ చేస్తాను కాబట్టి నేను ఆ వాల్యూని గెట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫైనల్ అమౌంట్ అని సపోజ్ ఫైనల్ అమౌంట్ అని తీసుకుంటా. సో ఫైనల్ అమౌంట్ అని తీసేసుకొని ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ ఫైనల్ అమౌంట్ ఎంత వచ్చిందో, నాకు అసలు టోటల్ అమౌంట్ 99, దానికి షిప్పింగ్ ఛార్జీలు నేను 45 యాడ్ చేయడం వల్ల అది 144 అయింది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసినామంటే ఎప్పుడైతే ఈ మెథడ్ రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ చేసిన వాల్యూని మనం క్యాచ్ చేయడానికి ఏం చేయాలంటే ఇట్లా అసైన్ చేసుకోవాలన్నమాట. ఇలా అసైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమైందంటే మనం ఇక్కడ ఏదైతే వాల్యూ రిటర్న్ చేస్తామో ఆ వాల్యూ వచ్చేసి మనకి ఈ పర్టికులర్ వేరియబుల్లో వచ్చేసి స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ అయిన వాల్యూని మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా కాదు, నేను డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాను. డైరెక్ట్గా సపోజ్ ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా కాల్ చేయాలి, షిప్పింగ్ ఛార్జ్ ఇంకో దానికి కాల్ చేయాలి, 199 లైక్ 200 అమౌంట్ ఉంది. డైరెక్ట్గా మనం ఎట్లా కాల్ చేసుకున్నా కానీ ఒకవేళ మీకు బయట డైరెక్ట్గా మనకి ఎట్లా అయినా వచ్చేస్తుంది అనమాట. ఫైనల్ అమౌంట్ మనకి 245 రూపీస్ వచ్చింది కదా. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ రిటర్న్ చేసుకున్నామంటే దీన్ని కూడా మనం బాగా యూజ్ చేస్తాం. మనకి తర్వాత మనకి ఎసిన్క్రోనస్ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు మనకి రిటర్న్ అవన్నీ వస్తాయి, ఫ్యూచర్ రిటర్న్ ఎసింక్ అని, అప్పుడు మనం బాగా యూజ్ చేస్తాం అనమాట ఈ రిటర్న్ వాటిని. సో ఇదన్నమాట ఒక మెథడ్ ఏంటిది, ఆ మెథడ్ ఎట్లా రిటర్న్ చేస్తుంది అన్న దాని గురించి. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. లైక్ ఇక్కడ మనం పెరాన్సిస్ డేటాని తీసుకుంటాం అనుకున్నాం కదా. సో ఈ పెరాన్సిస్లో మనకి డేటాని తీసుకునే దానికి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ ఇదే అనమాట. లైక్ మనకి ఇక్కడ దాకా నేను ఏదైతే మాట్లాడానో అది స్టాండర్డ్గా మనకి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటాం కదా రిక్వైర్డ్ పారామీటర్స్, ఆప్షనల్ పారామీటర్స్, డిఫాల్ట్ పారామీటర్స్ అని, ఇవి మనకి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండవు అనమాట. ఓన్లీ అడ్వాన్స్డ్ వాటిల్లో మాత్రమే మనకి అవైలబుల్ ఉంటాయి ఆ కాన్సెప్ట్. దీనివల్ల ఏంటంటే మనకి లైఫ్ చాలా సేవ్ అవుతుంది అనమాట. లైక్ చాలా మనం ఏదైనా ఒక మెథడ్ క్రియేట్ చేసుకుని చాలా ఫ్లెక్సిబుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది దాని బ్యూటీ. ఓకే, ఇక్కడ దాకా మెథడ్ బేసిక్ మెథడ్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ వేరేది చూద్దాం. లైక్ పారాన్సిస్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ వాటిని. చెప్పండి. ఇప్పుడు ఒక మెథడ్ రిటర్న్ చేసిన తర్వాత మెయిన్ మెథడ్ తో దాన్ని హ్యాండిల్ చేస్తాం. ఒక వేరియబుల్ లో తీసుకుని రిజల్ట్ ఆఫ్ మ్యాప్ అక్కడ నుంచి వేరే మెథడ్ లోకి అక్కడ వచ్చిన అవుట్పుట్ ని వేరే మెథడ్ కి ఇన్పుట్ కింద ఇచ్చి మళ్ళీ పంపించవచ్చు కదా అక్కడ నుంచి. అంటే ఒక మెథడ్ అవుట్పుట్ ని వేరే మెథడ్ కి ఇన్పుట్ పారామీటర్ కింద పంపొచ్చు. సో ఒక మెథడ్ లోపల నుంచి ఇంకో మెథడ్ ఇన్వోక్ చేయొచ్చా? ఐ మీన్ విత్ ఇన్ ద మెథడ్ చేసుకో. అంటే మీరు ఈ మెథడ్ నుంచి ఈ మెథడ్ కాల్ చేయాలన్న అంతేనా? ఇప్పుడు సపోజ్ నేను క్యాలిక్యులేట్ చేసుకుని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ వితౌట్ అని పెట్టేసి వితౌట్ ట్యాక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వాల్యూని మనం ఫర్దర్గా యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. యాక్చువల్గా మనం చేస్తాం ఒకటే 100 మెథడ్లు కూడా కాల్ చేసుకుంటాం మనం మన రియల్ టైంలోకి వచ్చాక. సో ఏది బెస్ట్ ప్రాక్టీస్? లైక్ మెథడ్ లోపల అంటే రిక్వైర్మెంట్ బేసిస్ మీద పోవాలా, మెథడ్ లోపల మెథడ్ పాస్ చేయాలా, లేదంటే ఈ మెథడ్ ని మెయిన్ మెథడ్ పంపించేసి వాల్యూ అక్కడ నుంచి మెథడ్ ఇన్వాల్వ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్? అది బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఇదే బెస్ట్ ప్రాక్టీస్. యాక్చువల్గా ఏంటంటే మనం మెథడ్కి ఏంటంటే ఒక స్పెసిఫిక్ వర్కే చేస్తుంది కదా. ఇప్పుడు ఆ మెథడ్ ఉంది, అది స్పెసిఫిక్ వర్క్ చేసి దాన్ని డేటా ఇస్తుంది. అది మనం ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ అది రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఈ వాల్యూని ఇంకెక్కడైనా వాడాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకుంటే బెస్ట్. నాకు ఇక్కడ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ క్లాస్లోనే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అన్నెసరీగా మనకి ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అది లేకుండా ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ మెథడ్ వస్తుంది, మనం వితౌట్ ట్యాక్స్ అమౌంట్ తీసుకుంటున్నాం, తర్వాత మన ఆపరేషన్ మనం చేసుకుంటాం దీని మీద అన్నట్టు మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. మన ఏపీఐ కాల్స్ కానీ, డేటాబేస్ కాల్స్ కానీ, లైక్ లోకల్ షేర్ డేటాబేస్ కానీ, ఇమేజ్ హ్యాండ్లింగ్, ఫైల్స్ హ్యాండ్లింగ్ చేస్తాం కదా, అవన్నీ కూడా మనం ఇక్కడే చేసుకుంటాం. లైక్ ఫస్ట్ డేటాబేస్లోంచి స్టోరేజ్లోంచి లోకల్ స్టోరేజ్లోంచి ఇమేజ్ పిక్ చేసుకుంటాం, తర్వాత ఇమేజ్ని ప్రాసెస్ చేసుకుంటాం, చెక్ చేసుకుంటాం సైజు, తర్వాత దాన్ని ఫైర్ బేస్లో కానీ మన ఏపీఎస్లో కానీ పంపించుకుంటాం.
వాటన్నిటికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అప్లోడ్ అనే ఒక మెథడ్లోనే ఈ నాలుగు స్టెప్స్ కాల్ అవుతాయి. పికింగ్ లోపల పిక్ చేయడం, ప్రాసెస్ చేయడం, అప్లోడ్ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ని ప్రాసెస్ చేయడం, అవన్నీ మనం అప్లోడ్ మెథడ్లోనే చేసుకుంటాం. అది అప్లోడ్ మెథడ్ ఫోర్ డిఫరెంట్ మెథడ్స్ని మళ్ళీ డిఫరెంట్గా కాల్ చేస్తుంటుంది. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రిక్వైర్డ్ పారామీటర్స్ గురించి చూద్దాం. సో రిక్వైర్డ్ పారామీటర్స్, ఆప్షనల్ పారామీటర్స్ గురించి డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను దానికోసం ఏంటంటే జస్ట్ ఒక ఈజీగా ఒక మెథడ్ చెప్తా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే సమ్ అని ఒకటి తీసుకున్నా. సో ఇదేం చేస్తుంది అంటే నాకు ఇంటీజర్ ఎక్స్ వాల్యూ తీసుకుంటుంది అండ్ వై వాల్యూ తీసుకుంటుంది. ఈ రెండింటిని సమ్ చేస్తుంది అనమాట. సమ్ చేసి నాకు వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వైని నేను ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇది కాల్ చేయాలి. సపోజ్ సమ్ అని కాల్ చేస్తాను. సో సమ్ అని కాల్ చేస్తాం. మనకు ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే మనం ఇట్లా ఇస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మనకి మ్యాండేటరీగా చూపించేసిద్ది అనమాట వాల్యూస్ని. సో నేను ఇక్కడ 10+20 అని పెట్టేసాను. సో 10+20 అని పెట్టేసి రన్ చేసాను. సో నాకు 10+20 పెట్టినప్పుడు నాకు ఆటోమేటిక్గా నేను పైన వాటిని కామెంట్ చేద్దాం. సో మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నాకు 30 అని వచ్చింది కదా. సో ఇప్పుడు 30 అని వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను జెడ్ అని. సో జెడ్ అని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తా ఇంట్ ఎక్స్ ప్లస్ జెడ్ అని పెట్టేసిన. సో జెడ్ అని పెట్టేసినప్పుడు మనకి ఆటోమేటిక్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కదా జెడ్ అని. సో ఇక్కడ నేను 40 యాడ్ చేసిన. సో 40 యాడ్ చేసి రన్ చేసిన. సో రన్ చేస్తే నాకు ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకొక సపోజ్ ఇంకొక 50 వాల్యూస్ వచ్చినాయి. సో 50 వాల్యూస్ వచ్చినప్పుడు సపోజ్ దీన్ని x1, దీన్ని y1, z1 అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వాల్యూ ఇచ్చేసిన, ఇట్లా ఒక వాల్యూ ఇచ్చేసిన. సో ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చేసినాము. ఇక్కడ నాకు అసలు అర్థం కాదు. ఈ మెథడ్ వచ్చేసి మనకి ప్రెసెంట్ ఇక్కడ ఉంది కాబట్టి కంటికి క్లియర్గా కానొస్తుంది. సపోజ్ ఈ మెథడ్ అనేది మనకి వేరే ఎక్కడో ఉంటుంది. అప్పుడు మనకు అర్థం కాదు అసలు ఈ వాల్యూ ఏంటిది, ఈ వాల్యూ ఏంటిది, ఈ వాల్యూ ఏంది, ఈ వాల్యూ ఏందో మనకు అర్థం కాదనమాట. సో ఇలా అర్థం కాకుండా మనకు ఒక సపోజ్ అదే ఇట్లా x = సంథింగ్, y = సంథింగ్ అని ఇచ్చినప్పుడు మనకి ఈజీగా అర్థమైంది. ఓకే ఇది వచ్చేసి ఇది x వాల్యూ, ఇది వచ్చేసి z వాల్యూ, ఇది వచ్చేసి x1 వాల్యూ. సో ఇలా చేయడానికి ఏంటంటే ఇది వచ్చేసి మనకి నార్మల్ మెథడ్ అనమాట. లైక్ నార్మల్గా మనం కాల్ చేసుకునే దానికి ఇది మనం ఇట్లా దీన్ని నార్మల్ మెథడ్ అంటాం. ఇది నార్మల్ మెథడ్. సపోజ్ ఇదంతా తీసేస్తాను. సో ఇది వచ్చేసి మనకు ఒక నార్మల్ మెథడ్. సో ఈ నార్మల్ మెథడ్ని నేను ఇంకొంచెం అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఎట్లా అంటే నేను ఇది ఎంచేస్తా, దీన్ని మనకి నార్మల్ మెథడ్లకు మీరు రిఫర్ చేసుకోవచ్చు. నార్మల్ మెథడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే రిక్వైర్ నేమ్డ్ పారామీటర్స్ పెడతాను అనమాట. సో నేమ్డ్ పారామీటర్స్ ఎట్లా పెడతా అంటే సపోజ్ దీన్ని మైనస్ అనుకోండి. సో మైనస్ అనుకోండి, ఇక్కడ x - y - సంథింగ్ z అని పెట్టేస్తాను. సో దీన్ని ఇక్కడ నేను మైనస్ అని పెట్టేస్తాను. మైనస్ టెస్ట్ వచ్చింది. సో ఈ మైనస్ అన్నప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు నాకేంటంటే ఎప్పుడైతే నేను వాల్యూస్ పాస్ చేస్తున్నానో నేను వాటి నేమ్స్తో పాటు పాస్ చేయాలనుకున్నా. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇది ఉంది కదా. సో ఈ పెరాన్సిస్లో నేను ఏం చేస్తాను అంటే కర్లీ బ్రేస్ పెట్టుకుంటాను అనమాట. సో కర్లీ బ్రేస్ పెట్టుకుంటే ఏమైందంటే నాకు ఆటోమేటిక్గా ఆ నేమ్స్ అనేది వస్తాయి. అండ్ కర్లీ బ్రేస్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి ఎక్స్ వాల్యూ కెనాట్ బి నల్ అని వస్తుంది. ఇలా ఇచ్చినాం అనుకోండి మనకి ఎందుకు రాలేదంటే ఖచ్చితంగా నార్మల్ మెథడ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా సచ్చినట్టు ఎప్పుడైతే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తారో అప్పుడు మనకి సచ్చినట్టు ఆ డేటా ఇచ్చేసేయాలి. అదే మనకి మైనస్కి వచ్చి ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ సపోజ్ కర్లీ బ్రేసెస్ యాడ్ చేస్తామో కర్లీ బ్రేస్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇష్టం. ఇప్పుడు సపోజ్ నేను ఈ మెథడ్ని వితౌట్ దిస్ కూడా కాల్ చేయొచ్చు. సపోజ్ నేను మైనస్ ఉంది, సేమ్ ఇదే మెథడ్ నేను ఒక్క పారామీటర్ లేకుండా కూడా నేను ఈ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. అదే నేను ఇక్కడ కాల్ చేస్తా అంటే కుదరదు, ఒప్పుకోదు, ఎర్రర్ త్రో చేస్తుంది కంపైల్ టైం. ఇప్పుడు 3 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్టెడ్ బై సమ్ అని. సో అదే అనమాట డిఫరెన్స్. ఇక్కడ మనకు ఖచ్చితంగా మనం ఇవ్వాలి. అదే మనం ఇక్కడ అనుకోండి మనం ఇవ్వక్కర్లేదు అనమాట. కానీ అప్పుడు మనకి ఇక్కడ మ్యాండేటరీ కాబట్టి మనం నల్ హ్యాండిల్ చేయక్కర్లేదు, ఖచ్చితంగా ఇస్తాం కాబట్టి. ఇక్కడికి వచ్చే కల్లా ఇది ఆప్షనల్ కాబట్టి మనం ఖచ్చితంగా నల్ వాల్యూ హ్యాండిల్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి చూపిస్తుంది కదా పారామీటర్ కెనాట్ హ్యావ్ ఏ వాల్యూ నల్ బికాస్ ద టైప్ ఈజ్ ఇంప్లిసిటీ అని. సో దీనికోసం మనం ఏం చేయాలంటే డిఫాల్ట్ వాల్యూస్ని ఇవ్వాలన్నమాట. సో డిఫాల్ట్ వాల్యూస్ 0 0 0
0 అని ఇట్లా మనం డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. నాకు డిఫాల్ట్ వాల్యూ కాదు, ఖచ్చితంగా ఈ ఎక్స్ అనే వాల్యూకి నేను డేటా ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి రిక్వైర్ అని ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట, రిక్వైర్డ్ అని. ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా పెట్టా అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను ఇప్పుడు ఇలా పెట్టేసి నేను ఈ మెథడ్ని కాల్ చేస్తే నాకు ఏమొస్తుంది, 0 వచ్చింది బై డిఫాల్ట్గా వస్తుంది. సపోజ్ దీనికి నేను 10, దీనికి 20, దీనికి 30 అనుకున్నాను అనుకోండి. సో ఎప్పుడైతే నేను ఇట్లా మెథడ్ కాల్ చేస్తానో నేను అప్పుడు డేటా ఇవ్వను కదా. సో డేటా ఇవ్వనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ వాల్యూ నల్ అవుతుందో, మనం ఎప్పుడైతే ఇక్కడ మనం ఈ డేటా పాస్ చేయట్లేదో ఆటోమేటిక్గా ఇది ఏం చేసుకుంటుంది అంటే ఈ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఇక్కడ మనం ఇచ్చే వాల్యూస్ని కన్సిడర్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే మన అప్లికేషన్ క్రాష్ అవ్వదు. మనం ఇక్కడ ఏంటంటే నల్ సేఫ్టీ కాన్సెప్ట్ అనమాట, ఇది కూడా నల్ హ్యాండిల్ చేస్తాను. అలా కాదు నాకు ఎక్స్ అనేది నేను 100 ఇవ్వాలనుకుంటే ఇక మనం డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేది 100 ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే నేను వాల్యూ ఇచ్చే ముందు దాన్ని డైరెక్ట్గా ఆ పర్టిక్యులర్గా వేరియబుల్ని ఇచ్చేస్తాను, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాను. సపోజ్ ఇప్పుడు నేను వై ఇవ్వాలనుకుంటే నేను వై ఇచ్చేసుకుంటాను, వై ఇవ్వాలనుకుంటే వై ఇచ్చేసుకుంటా 34 అని. నేను జెడ్ ఇవ్వాలనుకుంటే 37 అని 142 అని ఇచ్చేసుకుంటే రన్ చేసుకుంటాను. ఇక్కడ రన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక థింగ్ నేను చేసిన, ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా ఇదే ఆర్డర్లో ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ ఇవ్వాలి, వై ఉన్నప్పుడు వై వాల్యూ ఇవ్వాలి. కానీ ఎప్పుడైతే మనం ఇట్లా నేముడ్కి వచ్చామో, నేముడ్ పారామీటర్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మన ఇష్టం అనమాట, మనం ఏ ఆర్డర్లో అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఎక్స్ ముందు ఇచ్చుకుంటా, వై ముందు ఇచ్చుకుంటా అంటే మీ ఇష్టం అనమాట. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే దీనికి ఒక నేమ్ ఉంది కాబట్టి ఆ నేమ్కి వెళ్ళేసి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ నేమ్కి డేటా అసైన్ అయిపోయింది. సో అదే అనమాట మనకి బ్యూటీ ఈ నేమ్డ్ పారామీటర్స్. ఇప్పుడు మీరు చూసారా ఇది ఎంత కష్టంగా ఉంది. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా వచ్చి 20 వాల్యూ దేనికి వస్తుంది అన్నా కూడా మనకు అర్థం కాదు కదా. ఇప్పుడు సపోజ్ ఇది ట్యాక్స్ అనుకోండి, ఇది జిఎస్టీ అనుకోండి, ఇది సంథింగ్ అమౌంట్ అనుకోండి. సో మనం ఒకవేళ తప్పిచ్చేస్తే ఏంటంటే ఎంటైర్ ఫార్ములా మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని జిఎస్టీ అనుకున్నాను. సపోజ్ ఇక్కడ మనం దీన్ని జిఎస్టీ, దీన్ని సర్వీస్ ట్యాక్స్, దీన్ని ఐజిఎస్టీ సంథింగ్ నేను ఒక వేరియబుల్ని పెట్టేసుకొని అనుకున్నాను. ఇక్కడ దీనికి మనకి ప్రతిదానికి ఫార్ములా ఉంటాయి అన్నమాట. సో ప్రతిదానికి ఫార్ములాలు ఉంటాయి. సో సో సపోజ్ సమ్ 2 అని పెట్టుకున్నా. సో జిఎస్టీ మైనస్ సర్వీస్ ట్యాక్స్ మైనస్. సో ఫస్ట్ నేను ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తాను, తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇట్లా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పొజిషన్లో సపోజ్ నేను జిఎస్టీ ప్లేస్లో సర్వీస్ ట్యాక్స్ ఇచ్చిన, సర్వీస్ ట్యాక్స్ ప్లేస్లో జిఎస్టీ ఇచ్చిన, మనం మొత్తం ప్రాబ్లం అయిపోద్ది అనమాట. సో అందుకోసమనే మనం ఇట్లా నేమ్డ్ పారామీటర్స్ తీసుకొని డేటా ఇచ్చుకోవడం బెటర్. సపోజ్ నేను ఈ సర్వీస్ ట్యాక్స్ ఉంది, సర్వీస్ ట్యాక్స్లో ప్లేస్లో జిఎస్టీ ప్లేస్లో సర్వీస్ ట్యాక్స్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమైతే మనకి కన్ఫ్యూజ్ అయిపోయి ఈ ఫార్ములా కూడా మనకు మొత్తం బ్రేక్ అయిపోద్ది అనమాట. మన క్యాలిక్యులేషన్స్ మొత్తం రాంగ్గా వస్తాయి. అందుకోసమైనా రికమెండెడ్ ఏంటంటే మీరు ఎప్పుడు తీసుకుని ఇట్లా ఈ నేమ్డ్ పారామీటర్స్ తీసుకుంటే మనం ఏ పొజిషన్కి ఏ వాల్యూ ఇస్తున్నాం అనేది మనకి క్లియర్గా మనకు అర్థమైపోయింది అనమాట. సో అర్థమైపోయి మనం ఈజీగా మనం చేసుకోగలుగుతాం. సపోజ్ ఇదే మెథడ్ నేను మళ్ళీ కాపీ చేస్తాను. సో నేమ్డ్ అని చేసేసి నేను ఇక్కడ తీసేసిన. అండ్ ఇప్పుడు నేను వీటన్నిటికీ డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చాను కదా. సో డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకుండా సపోజ్ నేను ఎక్స్ వాల్యూ అనేది ఖచ్చితంగా నేను యూజర్ నుంచే తీసుకోవాలి అలాంటి అన్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది కదా నల్ అని. సో నల్ కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే మనకి రిక్వైర్డ్ అని ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. సో ఈ రిక్వైర్డ్ ఏంటంటే మనకు ఖచ్చితంగా మ్యాండేటరీ ఇవ్వాలి. ఇప్పుడు చూసారు మనకి ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది, ఎక్స్ పారామీటర్ రిక్వైర్డ్ బట్ దెర్ ఈజ్ నో కరస్పాండింగ్ ఆర్మర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా మనం ఎక్స్ అనే వాల్యూస్ని ఇచ్చేయాలన్నమాట మ్యాండేటరీగా. అంటే ఇక్కడ మనం కావాలనుకుంటే డిఫాల్ట్ హ్యాండిల్ చేసుకోవచ్చు, లేదు నాకు మ్యాండేటరీగా హ్యాండిల్ చేయాలనుకుంటే ఇక్కడ రిక్వైర్డ్ అని కీవర్డ్ పెడితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఎర్రర్ త్రో చేసేస్తాను అనమాట వాడు. సో ఎక్స్ అనే వాల్యూని మనం ఖచ్చితంగా ఇవ్వాలని. సో ఈ విధంగా మనం హ్యాండిల్ చేసుకుంటాం. జస్ట్ ఏం లేదు, వితౌట్ ఒకటి ఉంటుంది, విత్ ఉంటుంది. ఇక్కడ విత్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేయాలి. ఒకవేళ డిఫాల్ట్ వాల్యూస్ కాకపోతే ఖచ్చితంగా దానికి రిక్వైర్డ్ అని పెడితే ఖచ్చితంగా యూజర్ పాస్ చేయాలన్నమాట. ఇదే సింపుల్ కాన్సెప్ట్, కొంచెం ట్రిక్కీగా ఉన్నట్టు అంటే మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్తో ప్రాక్టీస్ చేస్తే మనకి అర్థమైపోద్ది అనమాట. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీంట్లోనే
ఇంకొంచెం కాన్సెప్ట్ ఉంది, దాన్ని చెక్ చేద్దాం. సో ఇది ఏంటంటే అసైనింగ్ డిఫాల్ట్ వాల్యూ. సో దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే సెండ్ ఈమెయిల్ అని నేను ఒకటి ఉంది. సో సెండ్ ఈమెయిల్కి వచ్చేసి నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. సో ఈమెయిల్కి వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడి అయితే మ్యాండేటరీ లేకుండా ఈమెయిల్ ఐడి లేకుండా ఎవరికి ఈమెయిల్ చేయలేం కదా. సో అండ్ ఇక్కడ వచ్చేసి మెసేజ్ వచ్చేసి ఆప్షనల్ పెట్టుకోవచ్చు. సో మెసేజ్ వచ్చేసి మనం ఎంటీ మెసేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఖచ్చితంగా అయితే ఈమెయిల్ అడ్రస్ అయితే మనం ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్ అయితే ఉండాలి. మెసేజ్ అంటే ఏదో ఒకటి హలో గుడ్ మార్నింగ్ ఏదో మెసేజ్ పంపించుకోవచ్చు మనకి, హలో గుడ్ మార్నింగ్ అని. కానీ మనకి ఖచ్చితంగా మెసేజ్ అయితే మనకి ఇక్కడ ఉండాలి. సో ఇలాంటి కేసులు మనకి రియల్ టైంలో చాలా వస్తాయి అనమాట. లైక్ సెండ్ ఈమెయిల్ అని, సో ఇక్కడ మనకి సెండ్ ఈమెయిల్ అని వచ్చింది కదా. సో ఇక్కడ మన ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా పాస్ చేయాలి. నెక్స్ట్ మెసేజ్ మనం పాస్ చేస్తే పాస్ చేయొచ్చు, లేకపోతే మనం లైట్ తీసుకోవచ్చు అనమాట. అదనమాట దీనికి డిఫరెన్స్. ఒకవేళ అలా కాదు, నాకు ఈమెయిల్ ఇట్లా రిక్వైర్డ్ కాదు, నేను డైరెక్ట్గా ఇట్లా నేమ్ లెక్క ఇచ్చుకుంటా అంటే మీరు అది కూడా ఇచ్చుకోవచ్చు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సెండ్ ఫోన్ నెంబర్ అని ఉంది కదా. సో సెండ్ ఎస్ఎంఎస్ అని ఉంది. సో ఇక్కడ నాకు ఏంటంటే నేను ఇక్కడ రిక్వైర్డ్ అని ఇచ్చా కదా, నాకు అట్లా కాదు నేను ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇచ్చుకుంటా అంటే మీరు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫోన్ నెంబర్ అని పెట్టేసుకొని, సో ఫోన్ నెంబర్ అని పెట్టుకోసుకొని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ కాల్ చేస్తాను సెండ్ ఎస్ఎంఎస్ అని, ఇక్కడ నేను ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో ఫోన్ నెంబర్ ఇచ్చేసేయాలి. తర్వాత మెసేజ్ అనేదానికి మళ్ళీ మనం ఇట్లా వాడుకోవచ్చు. ఇది ఏంటంటే బోత్ నార్మల్ మెథడ్ అండ్ నేమ్డ్ పారామీటర్ రెండు మిక్స్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది మన రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటుంది. లైక్ ఇది ఇక్కడ ఏంటంటే బోత్ నార్మల్ ప్లస్ నేమ్డ్ పారామీటర్స్. ఎందుకంటే ఇది సేమ్ కాన్సెప్ట్, నేమ్డ్ అని మాత్రం దీనికి ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. లైక్ నేమ్డ్ పారామీటర్స్ విత్ రిక్వైర్డ్ అండ్ డిఫాల్ట్ వాల్యూస్. ఇట్లా మనం ఒక్కోదానికి ఒక ఎగ్జాంపుల్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనం కావాలనుకుని పెట్టుకోవచ్చు. ఇంకా ఇదేంటంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అదే మనకి ఫ్లటర్లో మనకి జావాలో ఏంటంటే సేమ్ దీనికే రాయడానికి డిఫరెంట్గా మెథడ్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఈ కాన్సెప్ట్ ఉండదు కదా. సో దీనికి ఒక మెథడ్ క్రియేట్ చేయాలి, దీనికి ఒక మెథడ్ క్రియేట్ చేయాలి, దీనికి ఒక మెథడ్, ఇప్పుడు సపోజ్ దీనికి ఒక మెథడ్ క్రియేట్ చేయాలి, దీనికి ఒక మెథడ్ క్రియేట్ చేయాలి, అట్లా డిఫరెంట్ మెథడ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, సో దీనికి ఇంకొక పారామీటర్ యాడ్ చేసుకోవాలి. మనకి అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం డిఫాల్ట్ వాల్యూస్ పంపించాలన్నమాట, నల్ అని. సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. అక్కడైతే మనకి డిఫరెంట్ మెథడ్స్ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనకి అదే ప్రాబ్లం ఇక్కడికి వచ్చేకల్లా ఆ ప్రాబ్లం అనేది మొత్తం సార్ట్ అవుట్ అయిపోయింది. మనకి రిక్వైర్డ్ పారామీటర్స్ చెక్ చేసినాం కదా, మనం ఖచ్చితంగా రిక్వైర్డ్ అని పెడితే రిక్వైర్డ్ అని కావాలి. ఆప్షనల్ పారామీటర్స్ మనం చెక్ చేయలే. ఇప్పుడు డిఫాల్ట్ పారామీటర్స్ చెక్ చేసేసాం. డిఫాల్ట్ అంటే మనం డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఇదే కదా. మనకి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా పెడతాను. సో నార్మల్ ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఏంటిదని. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చెక్ చేసేయండి, మీకు కూడా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డిఫాల్ట్ ఇదే డిఫాల్ట్ పారామీటర్, సిమిలర్లీ నేమ్డ్ పారామీటర్ బట్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. ఆల్రెడీ మనం ఇదే ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. నేమ్డ్ పారామీటర్స్ ఉండేసి మనకి ఆప్షనల్ వాల్యూస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొజిషనల్ ఆప్షనల్ పారామీటర్స్ అనమాట. పొజిషనల్ ఆప్షనల్ పారామీటర్స్ అన్న మనకి ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ పొజిషనల్ ఆప్షనల్ పారామీటర్స్ అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఒక సింబల్ వస్తుంది అనమాట పొజిషన్ ఆప్షనల్ పారామీటర్కి. సో అదేంటిదంటే ఇప్పుడు సపోజ్ నేను సెండ్ గ్రీటింగ్స్ అని ఇంకొక మెసేజ్ క్రియేట్ చేస్తా. సెండ్ గ్రీటింగ్స్. సో సెండ్ గ్రీటింగ్స్ అని పెట్టేసా. ఇక్కడ నాకు మెసేజ్ అని వచ్చింది కదా. సో ఇలా కాకుండా మనకి ఇట్లా
ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ మెసేజ్ అని. సో స్ట్రింగ్ మెసేజ్ అని పెట్టేసుకొని మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక నేను సెండ్ గ్రీటింగ్స్ అని పెట్టేస్తాను. సెండ్ గ్రీటింగ్స్ అని పెట్టి సపోజ్ ఇక్కడ ఫోన్ నెంబర్ పెట్టేసాం. ఇక్కడ మనకి ఈ కేసులో ఏంటంటే ఇది ఆప్షనల్ పారామీటర్ లెక్క అనమాట. లైక్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇట్లా పెట్టేస్తుంది ఏంటంటే మనకి అది ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది కదా ఇక్కడ మనం ఇవ్వాల్సని. సో ఇక్కడ మనం అలా కాకుండా ఏంటంటే మనకి డైరెక్ట్గా మనకి చెప్పిద్ది అనమాట. ఇక్కడ మనం కావాలనుకుంటే పాస్ చేసుకో, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు సేమ్ ఈ నార్మల్ మెథడ్ ఉంది కదా, సో ఈ నార్మల్ మెథడ్ లెక్క మనం ఏంటంటే ఇక్కడ మనకి నేమ్ కూడా రాదనమాట. ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ మనకి ఈ కర్లీ బ్రేసెస్లో పెట్టాం అనుకోండి, కర్లీ బ్రేసెస్లో పెడితే మనకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నేమ్ అని చూపిస్తుంది కదా. అది ఆప్షనల్ పారామీటర్స్కి వచ్చే కల్లా ఏంటంటే మనకి చూపించదు అనమాట. లైక్ ఆ నేమ్ అనేది చూపించదు. ఇది ఆప్షనల్, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అన్న కోణంలో మనకి ఇది యూజ్ చేస్తాం. దీన్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ మనకి సజెషన్ చూపించదు మెసేజ్ అని. అప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని పొజిషనల్ లెవెల్లో ఇవ్వాలి. అండ్ ఈ ఆపరేటర్స్ కూడా మనకి ఎప్పుడు ఎండ్లోనే ఉండాలన్నమాట, స్టార్టింగ్లో ఉండకూడదు. ఎప్పుడు మనకి చివర్లోనే ఉండాలి. ఇక్కడ మనకి 3-4 కాన్సెప్ట్స్ వస్తాయి. అదే ముందుకి వెనక్కి ముందుకు వస్తుంది. అండ్ దీన్ని మళ్ళీ మిక్స్డ్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనకి ఈ రెండింటిని కలిపి యూజ్ చేయలేం. మనము నేమ్డ్ పారామీటర్ ఆప్షనల్ పారామీటర్ కలిపి యూజ్ చేయలేం. ఈ ఆప్షనల్ పారామీటర్స్ ఎప్పుడు మనకి ఎండ్లోనే ఉండాలి. ఇక్కడ మన ఆల్రెడీ మీ డాక్యుమెంట్లో కూడా ఉంటుంది మనకి. ఇక్కడ ఈ ఆప్షనల్ పారామీటర్స్ అనేది మనకి ఎప్పుడు దీనికి ఎండింగ్లోనే ఉండాలన్నమాట. డిఫాల్ట్ ఆప్షనల్ పారామీటర్స్ అని మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చుకుంటాం కదా అదే. సో ఇక్కడ దాకా ఏదైనా కాన్సెప్ట్లో డౌట్స్ ఉంటే అడగండి. దీన్ని అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం 4-5 టాపిక్స్ మాట్లాడుకున్నాం. సో ఖచ్చితంగా అడగండి. నెక్స్ట్ ఫంక్షన్స్కి మెథడ్కి డిఫరెన్స్ ఏందో చెప్తే ఇంకా చెప్పేసి క్లాస్ని క్లోజ్ చేసి. ఇప్పటికే 9:16 అయింది. డౌట్లు ఉంటే అడగండి, లేకపోతే ఫంక్షన్ వర్సెస్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, డౌట్ ఏం లేకపోతే ఇప్పుడు మెథడ్ వర్సెస్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సో దీనికి పెద్ద తేడా ఏం లేదు. మెథడ్ అన్న ఫంక్షన్ అన్న సేమ్, అది రెండు చేసే పనులు ఒకటే. కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే అది ఉండే పొజిషన్ బట్టి డిఫరెన్స్ వస్తుంది. మన క్లాస్ లోపల ఉంటే ఇక్కడ క్లాస్ లోపల ఉంటే దాన్ని మెథడ్ అంటాం. అదే క్లాస్ అవుట్ సైడ్ ఉంటే దాన్ని ఫంక్షన్ అంటాం అనమాట. అదే డిఫరెన్స్ రెండింటికి. అందుకోసమని నేను ఇక్కడ కావాలని ఇక్కడ చెప్పాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను ఈ మెథడ్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఉంది. ఈ మెథడ్స్ అనేది ఏ క్లాస్కి అసోసియేట్ అయ్యలేవు అనమాట. అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళి కూడా నేను సెండ్ SMS అని నేను డైరెక్ట్గా సెండ్ ఈమెయిల్ అని కాల్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ మెథడ్కి ఇది ఉంది కదా, సో ఈ ఫంక్షన్కి ఎటువంటి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేట్ షాపింగ్ కార్ట్ విత్ ఛార్జ్ ఉంది కదా, సో నేను దీన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేను అనమాట. సో దీన్ని ఈ మెథడ్ని నేను యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అదే డిఫరెన్స్. మనకి మెథడ్ని యాక్సెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. రిక్వైర్స్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ రిక్వైర్స్ ఆబ్జెక్ట్, నాట్ రిక్వైర్ ఆబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. డిఫరెన్స్ లైక్ మెథడ్కి క్లాస్ డిఫరెన్స్ ఏంటని. మనం మోస్ట్లీ మెథడ్స్ని క్రియేట్ చేయాలి. యాక్చువల్గా దీన్ని కూడా మనం మెథడే అంటుంటాం, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో కానీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పండి, లైక్ లోపల ఉంటే మెథడ్, అవుట్ సైడ్ ఉంటే అదని. రెండు చేసే పనులు అయితే సేమ్. ఇప్పుడు దాకా మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ వర్క్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓన్లీ పొజిషన్ ఒకటి తేడా ఉంటుంది అంతే మెథడ్కి ఫంక్షన్కి.